మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రాణి అనే ఒక యువతి ఉంటుంది. రాణి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వంటలు చేస్తూ ఉంటుంది. ఆమెకి సుగుణమ్మ అనే వయసైపోయిన ఒక ముసలి అమ్మ ఉంటుంది. వాళ్ళది చాలా పేద కుటుంబం. సుగుణమ్మ కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కట్న కానుకలు ఇచ్చుకోలేని పేదవాళ్లు కావటంతో ఒక్క సంబంధం కూడా రాదు. దాంతో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటోనమ్మా రాణి, నీకు రాణి అని పేరు పెట్టాను కానీ రాణిలాంటి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. అమ్మా, నువ్వు అలా బాధపడొద్దు. ఒకందుకు నాకు పెళ్లి కాకపోవటం మంచిదేలే. ఇందులో మంచేముందమ్మా? అదేనమ్మా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్ను చూసుకునేదెవరు? నాదేముందమ్మా, అంతా అయిపోయిందాన్ని. రేపో మాపో కాలం చేస్తాను. కానీ నీకు బోలెడంత జీవితం ఉంది. అప్పటి వరకైనా నిన్ను చూసుకోవటానికి నేనిక్కడే ఉండాలి కదా. అవసరం లేదమ్మా. చేతనైనన్ని రోజులు నా పని నేను చేసుకుంటాను. చేతకానప్పుడు ఏదో ఒక ఆశ్రమంకి వెళ్ళి చేరతాను. అదేంటమ్మా అలా మాట్లాడతావు? కన్న కూతుర్ని నేనుండగా అనాథాశ్రమంలో చేరే కర్మ నీకెందుకు? నాకు పెళ్ళైన తర్వాతైనా సరే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. మా ఆయనకు అత్తగారికి చెప్పి నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్తాను. అదంత సులువు కాదు తల్లి. అలా నూటికో కోటికో ఒక్కరే ఒప్పుకుంటారు. అయినా నేను నీతో పాటు మీ అత్తగారింటికి రావటం బాగోదు. మీకు లేనిపోని భారం. అలాగని చెప్పి కన్న తల్లిని అనాథలాగా ఆశ్రమాల పాలు చేయమంటావా? తప్పత్తల్లి, నా తలరాత అలా రాసిపెట్టుంది. అమ్మా, అసలు ఆడపిల్లే ఎందుకు అత్తారింటికెళ్ళాలి? భర్తే భార్య ఇంటికి రావచ్చు కదా. అదెలా కుదురుతుంది తల్లి? మగాడు సంపాదించేవాడు, సంసారాన్ని ఈదుకొచ్చేవాడు. కుటుంబ భారం అతని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటిపైన పెత్తనం కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం గాని మగాడికే ఉంటుంది. మన పూర్వీకుల కాలం నుండి కూడా మన సమాజంలో మగాళ్ల మాట చెల్లుబాటవుతుంది. అందువల్ల ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళవలసిందే. అదేంటమ్మా అలా అంటావు? ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా పనికెళ్ళి సంపాదిస్తున్నారు కదా. నిజమేనమ్మా రాణి. కాకపోతే ఆడది ఏ పనికి పోకుండా పూర్తిగా ఇంటి పట్టున కూర్చున్నా కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అదే మగాడు పనికి పోకుండా ఇంట్లో కూర్చుంటే ఈ సమాజం ఒప్పుకోదు కదా. అర్థమైందమ్మా అని అనుకుంటారు. మరొక ఊరిలో వినయ్ అనే యువకుడు ఉంటాడు. అతను పట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా వినయ్కి పెళ్లి చేయటం కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ అతను ఒప్పుకోడు. రేయ్, నీకు పెళ్లి చేయటం ఇక మా వల్ల కాదురా. అలాగంటే ఎలాగమ్మా? కాస్త ఓపిక చేసుకోండి. ఏంట్రా ఓపిక చేసుకునేది? ఇప్పటికి 100 సంబంధాలు చూశాం. ఒక్కదానికి ఒప్పుకోలేదు. ఇంకెన్ని చూడమంటావు? అమ్మా, నా ఆలోచన నీకు తెలియదు. నాకు బాగా డబ్బున్న అమ్మాయి భార్యగా రావాలి. ఆ ఆశ నాకు కూడా ఉందిరా. కానీ మన స్తోమత కూడా చూసుకోవాలి కదా. పిండిని మించిన రొట్టె ఎలా వస్తుంది చెప్పు? అదృష్టం రాసిపెట్టుంటే దొరుకుతుందమ్మా. ఏమోరా, నాకు నమ్మకం లేదు. మన స్తోమతకి తగ్గవాళ్లలో ఈ చుట్టుపక్కల అందరమ్మాయిలు అయిపోయారు. నువ్వు కంగారు పడకమ్మా. అన్నిటికీ కంగారు పడుతుంటావు. డబ్బున్న అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది అని అతని తల్లిదండ్రులకు నచ్చచెప్తాడు. ఒకరోజు ఉదయం రాణి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే గుడికి వచ్చిన రాణి స్నేహితురాలు వందన, ఏంటే రాణి, పొద్దున్నే దేవుణ్ణి కాకా పట్టటం మొదలుపెట్టావు? నీ పెళ్లి గురించే కదా? అవునే, తప్పుతుందా మరి? సర్లే, నువ్వు కానివ్వు. నేనలా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి నీతో జాయిన్ అవుతాను అని చెప్పి గుడి లోపలికి వెళ్ళిపోతుంది వందన. అప్పుడే పూజారిగారు పూజ చేసి భక్తులకి హారతి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక ఆవిడ, ఏంటి పూజారిగారు, ఈ మధ్య ఆ రాణి ప్రతి సోమవారం శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తుంది. దేవుణ్ణి ప్రార్థించడానికి కారణం కావాలటమ్మా. ఆ పక్కనే ఉన్న మరో ఆవిడ, అంటే పూజారిగారు, ఆ అమ్మాయిని చూస్తుంటే గట్టి కోరికేదో కోరుకున్నట్లుగా ఉంది. ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి కావాలనే కోరిక తప్ప ఇంకేముంటుందమ్మా? ఏంటో ఈ కాలం పిల్లలు
పెళ్ళిళ్ళ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అదే మా కాలంలో అయితే పెళ్లి చేస్తామంటే ఇప్పుడెందుకు అనేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు మాకు ఎప్పుడు పెళ్లి చేస్తారు అని మొహానే అడుగుతున్నారు. అప్పుడు అక్కడే ఉన్న వందన, కాలం మారుతుంది కదా అత్తా, ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అయినా మీ కాలంలో కాణి కట్నం లేకుండా మీకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళయ్యాయి. కానీ ఇప్పుడు లక్షలు లక్షలు కట్నాలు అడుగుతున్నారు. మా పరిస్థితులు మీకు తెలుసు కదా. అందుకే కట్నం తీసుకొని మంచి సంబంధం దొరకాలని ఆ దేవుణ్ణి కాకాపడుతున్నాం అని చురక అంటించి రాణి దగ్గరికి వెళ్ళిపోతుంది వందన. చూసావా వదినా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా సమాధానం చెప్పిపోతుందో చూడు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అయినా రాణి ప్రదక్షిణాలు చేస్తుంది తనకు పెళ్లి కావాలనే. అయినప్పటికీ అది తన కోరిక కాదు, వాళ్ళ అమ్మగారి కోరిక. ఆవిడికి ఓపిక లేక కూతురు చేత చేయిస్తుంది. ఏదైతే మాకెందుకులే, పదవదినా వెళ్దాం ఇంటికి అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓ రోజు వినయ్ అతను పనిచేసే కంపెనీ మేనేజర్తో కలిసి ఓ బార్లో తాగుతూ ఉంటాడు. ఏంటి వినయ్, ఏంటి సంగతే? ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రీట్ అడిగినా డబ్బుల్లేవు అని తప్పించుకునేవాడివి. ఇప్పుడు నేను అడగకుండానే పిలిచి మరీ ట్రీట్ ఇస్తున్నావు. పెళ్లి చూపుల్లో సెంచరీ కొట్టినందుక? కంగ్రాట్స్ సెంచరీ పెళ్లి కొడుక. అబ్బా, నన్ను అలా పిలవకండి సార్. నన్నేం చేయమంటావయ్యా? నువ్వే అలా పిలిపించుకుంటున్నావు. పట్టు వదలని విక్రమార్కుళ్లాగా నువ్వు కూడా అలుపెరక్కుండా పెళ్లి చూపులపై దాడి చేస్తున్నావు కదా. ఏం చేయమంటారు సార్? నేను కోరుకున్న అమ్మాయి దొరకాలి కదా. ఇంకెప్పుడు దొరుకుతుందయ్యా? మీరు తలుచుకుంటే దొరుకుతుంది సార్. అదేంటయ్యా, నేను తలుచుకుంటే నీకు అమ్మాయి ఎలా దొరుకుతుంది? చాలా సింపుల్ సార్. అబ్రాడ్లో ఉన్న మన కంపెనీలో వర్క్ చేయటానికి మన బ్రాంచ్ నుంచి ఒక క్యాండిడేట్ని అక్కడికి పంపించమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయట కదా. పైగా మన చైర్మన్ గారు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసే బాధ్యత మీ నెత్తిన పెట్టారట కదా. ఓ, చాలా విషయాలు తెలుసుకున్నావే. అయితే ఇప్పుడేంటి? అదే సార్, మీరు నన్ను మన చైర్మన్ గారికి సిఫార్సు కనుక చేశారంటే మీ దయతో నాకు పెళ్ళైపోతుంది. ఓహో, అదే ఆ విషయం. దీనికి వేసావా స్కెచ్? ఇందుకా ఈ సడన్ ట్రీట్? ప్లీజ్ సార్, కాదనకండి. నా పెళ్ళి మీ చేతుల్లో ఉంది. సర్లేవయ్యా, నీ మందు తాగిన కృతజ్ఞత చూపించాలి కదా. అలాగే చేస్తానులే. కానీ అందులో ఒక చిన్న చిక్కుందయ్యా. ఏంటి సార్ అది? మన చైర్మన్ గారు ఆ పోస్ట్ కోసం పెళ్ళైన అబ్బాయినే సెలెక్ట్ చేయమన్నారు. అవునా? ఎందుకు సార్? ఫారిన్ కంట్రీలో అమ్మాయిలు ఎంత స్పీడ్గా ఉంటారో నీకు తెలిసిందే కదా. బ్యాచిలర్ని పంపిస్తే పని మీద ధ్యాస కన్నా అమ్మాయిల మీద ధ్యాస ఎక్కువ పెడతారని, పనిని నెగ్లెక్ట్ చేస్తారని ఆయన ఆలోచన. మరిప్పుడు ఎలా సార్? సరే, ఒక పని చేయి. కొన్నాళ్ళు నీకు భార్యగా నటించడానికి ఎవరినైనా ఒక అమ్మాయిని మాట్లాడుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారు సార్? అలా ఏ అమ్మాయినైనా అడిగితే చెప్పుతో కొడుతుంది. మరి ఏం చేయమంటావు వినయ్? నువ్వు అలా చేస్తేనే నిన్ను ఫారిన్ పంపించగలను. ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓ రోజు రాణి పట్నంలోని ఒక ఫంక్షన్లో వంట పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది. చాలా పొద్దుపోవటంతో చీకటి పడుతుంది. చివరి బస్సు కూడా వెళ్ళిపోతుంది. వేరే దారి లేక రాణి బిక్కుబిక్కుమంటూ ఒక్కతే రోడ్డుపై నిలబడి ఉంటుంది. అదే సమయంలో వినయ్ కూడా బైక్పై ఇంటికి వస్తూ ఉంటాడు. రోడ్డుపై ఒంటరిగా ఉన్న రాణి వినయ్ కంట పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏ ఊరు మీది? ఈ పక్కూరేనండి, కాకపోతే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. నాకు ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. అలాగా, మాది కూడా మీ పక్కూరేనండి. మీరేమనుకోనంటే రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి అని రాణి బైక్ ఎక్కుతుంది. ఇంత రాత్రివేళ మీరొక్కరే వస్తున్నారేంటి? తప్పదు కదండి, బతుకు తెరువు కోసం. ఎవరినైనా తోడు తెచ్చుకోవాల్సింది. మా అమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. తను కూడా వయసు పైబడిపోయిన ఆవిడ. మనస్సులో వినయ్, ఈ అమ్మాయి మాటలను బట్టి చూస్తే పేద అమ్మాయిలాగా ఉంది. మిగతా వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం అని అనుకొని ఆ కొద్దిసేపట్లోనే రాణి గురించి, తన ముసలి తల్లి గురించి, తన కుటుంబ పరిస్థితి గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు వినయ్ మనస్సులో, నాకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇలాంటి అమ్మాయే కరెక్ట్ అని అనుకుంటాడు.
రాణిగారు, మీ కథ విన్నాక ఆ దేవుడిపై నాకు చాలా కోపంగా ఉందండి. అయ్యో ఎందుకండి? మీలాంటి మంచి అమ్మాయికి ఇన్ని కష్టాలు పెడతాడా? అయ్యో అలా అనకండి. నేను ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాను. కాని మీలాగా మంచితనం, అందం, ఓర్పు, సహనం అన్నీ కలగలిపిన అమ్మాయిని మిమ్మల్నే చూస్తున్నాను. మీకిష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాటకి రాణి ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోతుంది. నిజమా? అవును. ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ ఆపండి. రాణి బైక్ దిగుతుంది. రండి లోపలికి వెళ్దాం, మా అమ్మని పరిచయం చేస్తాను. లేదండి, రేపు మా వాళ్లతో మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతాను అని చెప్పి బైక్పై వెళ్ళిపోతాడు వినయ్. రాణి తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని నీకోసమే కంగారుగా ఎదురుచూస్తున్నాను. అమ్మా, నీకో శుభవార్త చెప్పాలి. ఏంటి తల్లి అది? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? నేను చెప్పేది వింటే నువ్వు కూడా సంతోషంగా ఎగిరి గంతేస్తావు. అలాగా? ఏంటా విషయం? రాణి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న సుగుణమ్మ ఆశ్చర్యంగా, నిజమా తల్లి నువ్వు చెప్పేది? అవునమ్మా. సుగుణమ్మ కూడా ఆనందం పట్టలేకపోతుంది. పోనీలే తల్లి, ఇన్నాళ్లకు ఆ దేవుడు మనపై జాలి చూపించాడు. ఆ అబ్బాయి అన్న మాట నిజమైతే ఆ శివయ్యకు 101 కొబ్బరికాయలు కొడతాను. అతను ఖచ్చితంగా వస్తాడమ్మా. అతన్ని చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నాడు. మరోవైపు వినయ్ కూడా ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో, అమ్మా, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని చాలా గోల పెట్టేదానివి గదా. నీ బాధ పోయింది. నాకు పెళ్లి కూతురు దొరికింది. నిజమా? ఎంత చక్కటి కబురు చెప్పావురా. రేపే మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అలాగే, మన వాళ్ళందరికీ కబురు పెడతాను. ఎవరూ వద్దమ్మా, మనమే వెళ్తున్నాం. మనమే వెళ్ళటమేంట్రా? ఇలాంటి శుభకార్యాలకు బంధువులుండాలి. బంధువులెవరూ అవసరం లేదమ్మా. నీ ఉద్దేశమేంటో నాకు అర్థం కావటం లేదురా రేపక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అని అంటాడు. మరుసటి రోజు రాణి, సుగుణమ్మ వాళ్ళింట్లో పెళ్లివాళ్ల కోసం అన్నీ సిద్ధం చేసుకొని ఎదురుచూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి వినయ్ అతని తల్లిదండ్రులతో కలిసి రాణి వాళ్ళ ఇంటికి వస్తాడు. వినయ్ని చూసి రాణి కళ్ళు మెరుస్తాయి. సుగుణమ్మ కూడా తన కూతురు చెప్పింది నిజమేనని చాలా సంతోషపడుతుంది. వినయ్ తల్లిదండ్రులు ఆ పేదింటి పరిసరాలను చూసి అయిష్టంగా మొహం పెడతారు. ఇక్కడే నిలబడ్డారేంటమ్మా? రండి లోపలికి వెళ్దాం. ఒరే, నీకేమైనా మైండ్ పోయిందా? అదేంటమ్మా అలా అంటావు? మరి లేకపోతే ఏంట్రా? ఇన్నాళ్ళు ఇంతకంటే గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చాం. అవన్నీ ఏం సరిపోవు. ఇంకా డబ్బున్న అమ్మాయి కావాలని మొంకు పట్టు పట్టావు గదా. మరిప్పుడేంట్రా? ఈ ఇల్లు చూస్తుంటే వీళ్ళకి సరిగ్గా తిండి కూడా లేదనుకుంటా. ఈ ఇంటి అమ్మాయిని చేసుకోవడానికి తయారయ్యావేంట్రా? దాని వెనక ఓ పెద్ద కథ ఉందిలే. నేను మీకు తర్వాత చెప్తాను. ముందు రండి లోపలికి వెళ్దాం అని తల్లిదండ్రులను లోపలికి తీసుకొని వెళతాడు వినయ్. రాణి, సుగుణమ్మ వాళ్లకున్నంతలోనే పెళ్లివాళ్లకు మర్యాదలు చేస్తారు. వినయ్ తల్లిదండ్రులు అయిష్టంగా ఉండటం సుగుణమ్మకి, రాణికి అర్థమవుతుంది. చూడు రాణి, నాకు హంగు ఆర్భాటాలు నచ్చవు. అందుకే మా బంధువులెవ్వరినీ తీసుకురాలేదు. మనస్సులో సుగుణమ్మ, మాక్కూడా మంచిదేలే బాబూ. నలుగురూ వస్తే తలా ఒక మాట చెప్పి సంబంధం జతకానివ్వరు అని అనుకుంటుంది. మా పరిస్థితి కూడా అలాంటిదే వినయ్ గారు. మా తరపు కూడా మా అమ్మ, నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇలాగే పెళ్లి కూడా చాలా సింపుల్గా ఒక గుళ్ళో చేసుకుందాం. నీ తరపున మీ అమ్మగారు, నా తరపున నా తల్లిదండ్రులు. సరేనా? మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలా. ఇదంతా సరేగాని ఇంతకీ కట్న కానుకలు ఏమాత్రం ఇస్తున్నారేంటి అని శకుంతల సుగుణమ్మని అడుగుతుంది. ఆ మాటకు సుగుణమ్మ రాణివైపు చూస్తుంది. రాణి వినయ్ వైపు చూస్తుంది. అప్పుడు వినయ్, అమ్మా, కట్నమేమీ లేదు. ఆ మాట విని నోరు వెళ్ళబడుతుంది శకుంతలమ్మ. సందేహం లేదు, నీకు నిజంగానే ఏదో దయ్యం పట్టిందిరా. అలాంటిదేమీ లేదు. నువ్వు కాసేపు నోరు మూసుకో. మూసుకుంటాన్రా, మూసుకుంటాను. నష్టపోయేది నీ జీవితమే కదా, నాకేంటంటా అని మౌనంగా ఉండిపోతుంది. మంచి చెడు మాట్లాడుకొని పెళ్లిరోజు నిర్ణయించుకొని తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళిపోతాడు వినయ్. ఇంటికి వెళ్ళిన తర్వాత శకుంతలమ్మ,
రేయ్ నేను నీ పెళ్ళికి రాన్రా, నా కొడుక్కి ఇలాంటి సంబంధం చేస్తున్నానని నలుగురు నవ్విపోతారు. నా గురించి అన్నీ తెలిసి కూడా తక్కువ అంచనా వేస్తావేంటి? ఇది పర్మనెంట్ పెళ్లి కాదమ్మా, టెంపరరీనే. అదేంటది? అప్పుడు వినయ్ అతని మేనేజర్తో జరిగిన సంభాషణ గురించి తల్లికి వివరంగా చెప్తాడు. అది విని శకుంతల, ఓ అదా విషయం, కంగారు పడిపోయాను కదరా. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవటమే నాకు సేఫ్. మనం వద్దనుకున్నప్పుడు వదిలించుకోవటం కూడా చాలా సులువు. నన్ను ఏమీ చేయలేదు, తన తలరాత అంతేనని నోరు మూసుకొని కూర్చుంటుంది. అయితే దాన్ని చేసుకో, నాకే అభ్యంతరం లేదు. కాని అది మాత్రం మన ఇంటికి రావటానికి వీల్లేదు. ఎందుకమ్మా? అది నా ఇంట్లో తిరుగుతుంటే నాకు ఒంటిపై తేళ్లు జరులు పాగుతున్నట్టుంటుంది. సరేలే, ఏదో ఒకటి చేసి తనని అక్కడే వాళ్ళ పుట్టింట్లో ఉంచుతాను. అట్టా అయితే దాన్ని పెళ్లి చేసుకోటానికి నాకే అభ్యంతరం లేదు. చేసుకో కాదమ్మా, నువ్వే దగ్గరుండి చెయ్యాలి. అందుకే కదా మన వాళ్ళని ఎవ్వరినీ పిలవకుండా మన నలుగురు మధ్య పెళ్లి కానిద్దామని నిర్ణయించాను. సరేలేరా అని అనుకుంటారు. అక్కడ రాణి ఇంట్లో సుగుణమ్మ సంతోషంగా ఉంటుంది. అమ్మ రాణి, ఇప్పటిక్కూడా జరిగింది మొత్తం నాకింకా భ్రమలాగే అనిపిస్తుందమ్మా, నమ్మలేకపోతున్నాను. నా పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. రాత్రి అనుకోకుండా వినయ్ గారు నాకు కలవటమేంటి, ఈరోజు పెళ్లి కుదరటమేంటి? అంతేనమ్మా, కష్టాలెన్నాళ్లున్నా కలిసొచ్చే రోజొచ్చినప్పుడు ఇలాగే ఉంటుందట. ఒకే ఒక్క రాత్రిలో జీవితాలు మారిపోవటం మార్చేయటం అంటే ఇదేనేమోనమ్మా. నిజమే తల్లి, నాకున్న బాధ తీరిపోబోతుంది. ఇక నేను ప్రశాంతంగా ఎక్కడైనా సరే బ్రతుకుతాను. అమ్మా, వినయ్ గారి స్వభావం కళ్ళారా చూశావు కదా, ఆయన చాలా మంచివాడు. నిన్ను కూడా నాతో పాటు తీసుకొస్తానంటే కాదనడు. ఆ విషయంలో నాక్కూడా ఎటువంటి సందేహం లేదు తల్లి. అల్లుడుగారు చాలా మంచివారు. కాని అల్లుడుగారి అమ్మగారికి అసలు మన సంబంధం ఇష్టం లేనట్టుంది. కాబట్టి నేనక్కడికి రావటానికి ఆవిడస్సలు ఒప్పుకోదు. అవునమ్మా, కాని వినయ్ గారు వాళ్ళమ్మకి చెప్పి ఎలాగోలా ఒప్పిస్తాళ్లే, ఆ నమ్మకం నాకుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టాక నేను కూడా నిదానంగా మా అత్తయ్య గారిని మచ్చిక చేసుకుని ఒప్పిస్తానమ్మా. చూద్దాంలే తల్లి, దానికింకా చాలా టైముందిగా. ఇప్పుడైతే అల్లుడుగారి దగ్గర నా ప్రస్తావన తీసుకురావద్దు. వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడు. రాక రాక వచ్చిన మంచి సంబంధం, వాళ్ల మాట కాదనకు. వాళ్ళు చెప్పినట్టే చేద్దాం అని అనుకుంటారు. రాణి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. వందనా, నాకు పెళ్లి కుదిరిందే. ఏంటే, నిజమా లేక జోక్ చేస్తున్నావా నాతో? ఒట్టే. పోనీలేవే, ఇన్నాళ్లకి నీ కష్టాలు గట్టెక్కాయి. ఆనందం పట్టలేకపోతున్నానే. వెంటనే వెళ్ళి ఈ విషయం పూజారి గారికి చెప్పొస్తాను అని పరిగెత్తుకుంటూ గుడికి వెళ్తుంది రాణి. పూజారి గారు, నాకు పెళ్లి కుదిరింది. శుభం తల్లి, మీ అమ్మ నీ చేత ఆ శివయ్య స్వామికి చేయించిన పూజలు ఫలించాయన్నమాట. అవును పూజారి గారు, అసలు నాకు జీవితంలో పెళ్ళే కాదనుకున్నాను. కాని ఇప్పుడు ఉద్యోగం చేసే భర్త రాబోతున్నాడు అని చెప్తుంది రాణి. పూజారి కూడా చాలా సంతోషిస్తాడు. ఈ విషయం ఆ ఊరంతా పాకిపోతుంది. రాణి అదృష్టాన్ని తలుచుకొని చాలామంది కుళ్ళుకుంటారు. కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తారు. ఆఫీస్లో వినయ్, సార్, మీరు చెప్పినట్టే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఓ కంగ్రాట్స్. అలాగా? అవును సార్, ఇక నా ఫారిన్ ఉద్యోగం భారం బాధ్యత మీదే. ఓకే, అయితే అవన్నీ నేను చూసుకుంటానులే. త్వరలో ఫారిన్ వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఓకే సార్, థ్యాంక్యూ వెరీ మచ్ అని చెప్తాడు. ఓ మంచి ముహూర్తానికి గుడిలో రాణి వినయ్ల పెళ్లి జరిగిపోతుంది. సుగుణమ్మ రాణిల ఆనందం మాటల్లో వర్ణించలేనంతగా ఉంటుంది. సుగుణమ్మ కూతుర్ని పెళ్లి బట్టల్లో చూసుకొని మురిసిపోతుంది. వినయ్ రాణి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. శకుంతల కొడుకుని మాత్రమే ఆశీర్వదిస్తుంది, కోడల్ని పట్టించుకోదు. అందుకు సుగుణమ్మ రాణి కాస్త బాధపడతారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఓ మంచి రోజు కూతుర్ని అత్తారింటికి సాగనంపటం కోసం అన్నీ సర్దుతూ ఉంటుంది సుగుణమ్మ. అమ్మా, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికే? ఆగమ్మా, అందరికీ చెప్పొస్తాను అని రాణి గుడికి వెళ్తుంది. పూజారి గారు, ఈరోజు నేను అత్తగారింటికి వెళ్తున్నాను. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరా. అక్కడ్నుండి నేరుగా వందన వాళ్ళింటికి వెళ్తుంది. వెళ్ళొస్తానే వందనా.
మంచిదే, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగేనే అని అనుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరికి బాబాయ్, పిన్ని, అత్తమ్మ, మావయ్య అంటూ అందరికీ మా అత్తగారింటికి వెళ్ళొస్తాను అని సంతోషంగా చెబుతూ ఇంటికి వస్తుంది రాణి. అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడొస్తున్నావా? నీకు కావలసినవన్నీ సర్దాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూడు. అలాగేనమ్మా అని కావలసినవన్నీ సర్దుకుంటూ ఉంటుంది రాణి. మీ అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకో తల్లీ. అలాగేనమ్మా కూతురికి మంచి చెడు చెబుతుంది సుగుణమ్మ. అప్పుడే ఇంటికి వస్తాడు వినయ్. ఏమండి, నేను రెడీ, ఇక బయలుదేరటమే ఆలస్యం. వినయ్కి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగాలి. అడుగు రాణి. మా అమ్మని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే కష్టంగా ఉందండి. అందుకని ఆవిడ్ని కూడా మనతో పాటు తీసుకుపోదామండి. అలాగే రాణి, తప్పకుండా. ఆ మాట విని రాణి చాలా సంతోషపడుతుంది. సుగుణమ్మ కూడా అల్లుడు వైపు కృతజ్ఞతగా చూస్తుంది. అంతలోనే వినయ్ మళ్ళీ, కానీ ఇప్పుడు కాదు, దానికి కాస్త టైం పడుతుంది. అంతేకాదు, నువ్వు కూడా ఇప్పుడు నాతో రావటం లేదు అని చెప్పటంతో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది రాణి. సుగుణమ్మ కూడా భయపడుతుంది. ఎందుకండి, ఈరోజు మంచి రోజే కదా. అది కాదు రాణి, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం మీకు కూడా అర్థమయ్యి ఉంటుంది కదా. మా అమ్మ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె చాలా కోపంగా ఉంది. అందువల్ల మా అమ్మ కోపం కాస్త తగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం. కొద్దిగా టైం తీసుకొని ఆవిడ్ని ఒప్పించి నిన్ను మీ అమ్మని తీసుకుపోతాను, సరేనా? సరేనండి అని అయిష్టంగా అంటుంది. సుగుణమ్మ నిస్సత్తువుగా ఉంటుంది. రాణిని తీసుకుపోకుండా వినయ్ ఒక్కడే వెళ్ళిపోతాడు. ఆఫీస్లో వినయ్, సార్, నా పెళ్ళి అయిపోయింది. ఇదిగోండి నా పెళ్లి ఫోటో. ఏంటయ్యా వినయ్, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ పెళ్ళికి కూడా ఇన్వైట్ చేయలేదు. ఎవరికీ చెప్పలేదు సార్. హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏదో మీరిప్పిస్తానన్న ఆ ఫారిన్ ఛాన్స్ కోసం నా తిప్పలేవో నేను పడుతున్నాను సార్. సరే, ఇక నీకు ఫారిన్ బ్రాంచ్లో జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ మంత్లోనే ఫారిన్ వెళ్ళవలసి రావచ్చు. రెడీగా ఉండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని తెగ సంతోషపడిపోతాడు వినయ్. ఒకరోజు రాణి వంట పనికి బయలుదేరుతుంది. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ పక్కనే కొంతమంది ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, నే విన్నది నిజమేనా? ఆ రాణి మొగుడు దాన్ని కాపురానికి తీసుకుపోలేదట కదా. ఎందుకో? ఏమో వదినా, ఎవరికి తెలుసు. పెళ్లి కూడా ఎవ్వర్ని పిలవకుండా గుట్టుగా చేసుకున్నారు. ఏ మతలబు లేకపోతే రహస్యంగా పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏదో ఉండే ఉంటుంది. అయినా ఉద్యోగం చేసేవాడు ఈ వంటలు చేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడంటేనే నాకు నమ్మకం కలగటం లేదు. వాళ్ల మాటలు రాణి చెవిన పడటంతో ఆమె చాలా బాధపడుతుంది. అమ్మలక్కలు కూడా రాణిని చూస్తారు. అదేంటే రాణి, మీ అత్తగారింటికి వెళ్తున్నానని ఊరంతా డప్పు వేసి చెప్పి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు. మనస్సులో రాణి, మా అత్తయ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం ఊరి వాళ్లకు తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు అని అనుకొని ఇలా చెప్తుంది. ఏమీ లేదు పిన్ని, మా అత్తయ్య గారి ఆచారం ప్రకారం వాళ్లకి ఇవి మంచి రోజులు కావట. మంచి రోజులు రాగానే వచ్చి తీసుకుపోతారట. ఓహో, అలాగా? అయితే మంచిదే. మేమింకేదో అనుకున్నాంలే అని రాణి చెప్పింది నమ్మకపోయినా నమ్మినట్టు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. వినయ్ భార్య దగ్గరికి వచ్చిపోతూ ఉంటాడు. రాణి అడిగితే తన తల్లికి ఇంకా కోపం తగ్గలేదని చెప్తూ ఉంటాడు వినయ్. ఇలా జరుగుతూ ఉండగా వినయ్ ఫారెన్ వెళ్లే టైం వచ్చేస్తుంది. ఒకరోజు వినయ్ స్వీట్ ప్యాకెట్ తీసుకుని అత్తగారింటికి వస్తాడు. భర్త చేతిలో ఉన్న స్వీట్ ప్యాకెట్ చూసి సంతోషంగా రాణి, ఏంటండి, అత్తయ్య గారి కోపం తగ్గిపోయిందా? నన్ను తీసుకురమ్మందా? అందుకే స్వీట్స్ తీసుకొచ్చారా? లేదు రాణి, కానీ నీకింకొక శుభవార్త. ఏంటండి అది? నాకు ఫారిన్లో జాబ్ వచ్చింది. త్వరలో ఫారిన్ వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నేరుగా అక్కడికే వచ్చేదువుగాని. మా అమ్మాయి ఇష్టంతో పనిలేదు. అది విని
చాలా సంతోషపడుతుంది రాణి. నిజమా అండి? అవును రాణి, నిజమే. మరొక 4 రోజుల్లో నా ప్రయాణం. మనస్సులో సుగుణమ్మ పెళ్ళైన కూతురు అత్తారింటికి పోలేదని ఇప్పటిదాకా బాధపడ్డాను. కాని నా బిడ్డకి ఇంత గొప్ప జీవితం దొరుకుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది. కూతురు విదేశాలకు వెళ్ళబోతుందని సుగుణమ్మ కూడా చాలా సంబరపడుతుంది. ముందు నేను ఫారిన్ వెళ్తాను. అక్కడ అన్నీ సెట్ చేసి మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. ఆ మాట విని డీలా పడిపోతారు రాణి సుగుణమ్మ. మళ్ళీ ఇదేంటండి? అది ఫారిన్ కదా, విమానం ఎక్కి వెళ్ళాలి. అందర్నీ రానివ్వరు. దానికి వీసా, పాస్పోర్ట్ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. మనకి నచ్చినట్టు పోవటానికి కుదరదు. పైగా అక్కడ నాకు కొత్త కదా, ఇల్లు అద్దెకి తీసుకోవాలి, సామాన్లు కొనాలి, ఇంకా చాలా చేయాలి. నీకు పాస్పోర్ట్కి అప్లై చేశాను, అది రావటానికి కాస్త టైం పడుతుంది అని భార్యని నమ్మించి వినయ్ ఫారెన్ వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా రాణిని ఆమె భర్త త్వరలో విదేశాలు తీసుకుపోతున్నాడని ఊరివాళ్లకు తెలుస్తుంది. ఈ వంటలు చేసుకునే రాణి జీవితం ఎంత గొప్పగా మారిందో! అందరికీ ఆవగింజంత అదృష్టం ఉంటే దీనికి బఠానీ గింజంత అదృష్టం ఉంది అని రాణికి పట్టిన అదృష్టాన్ని చూసి అసూయపడతారు. అతను కోరుకున్న ఫారెన్ ఉద్యోగం దొరికేసరికి వినయ్ చాలా సంతోషంగా ఉంటాడు. వినయ్ పనిచేసే ఆఫీస్లో స్టెల్లా అనే ఒక విదేశీ అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమె బాగా డబ్బున్నమ్మాయి. ఆ విషయం తెలుసుకున్న వినయ్ ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. హాయ్ స్టెల్లా. నమస్కారం వినయ్ గారు అని తెలుగులో మాట్లాడుతుంది స్టెల్లా. అది చూసి ఆశ్చర్యపోతాడు వినయ్. నీకు తెలుగు మాట్లాడటం వచ్చా? వచ్చు. ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు భారతదేశం అంటే, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం. మనస్సులో వినయ్, అయితే నా పని సులువైనట్టే. ఈ స్టెల్లాని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. రాణికి ఇప్పుడు 3వ నెల. చాలా నీరసంగా ఉంటుంది. ఏంటోనమ్మా నా జీవితం. ఈ సమయంలో ప్రతి ఆడది భర్త పక్కన ఉండాలని కోరుకుంటుంది. కానీ నాకా అదృష్టం లేదు. అసలు ఇంతటి సంతోషకరమైన విషయాన్ని నా భర్తకి చెప్పటానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయిందమ్మా. అలా బాధపడకు తల్లి. కాదమ్మా, నా అదృష్టం చూస్తుంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాసేపు నా అంత అదృష్టవంతరాలు ఎవ్వరూ లేనట్టుగా నా చుట్టూ పరిస్థితులు నాకు చూపిస్తాయి. మరి కాసేపటికి ఆ అదృష్టమే నన్ను దురదృష్టంగా కాటేస్తున్నట్లు అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది రాణి. ఎందుకంటే వినయ్ ఫారెన్ వెళ్ళిన తర్వాత తన నెంబర్ ఏది రాణికి ఇవ్వడు. భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది రాణి. కొద్ది రోజులకు వినయ్ స్టెల్లాల మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. చెట్టపట్టాలేసుకొని సరదాగా తిరుగుతూ ఉంటారు. స్టెల్లా, మనిద్దరం పూర్తిగా ప్రేమలో మునిగిపోయాం కదా, ఇక ఆలస్యం ఎందుకు? మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే వద్దు వినయ్. కొన్నాళ్ళు లివింగ్ టుగెదర్గా ఉందాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం సరే డార్లింగ్, యాజ్ యు విష్ అని అనుకుంటారు. ఓ రోజు రాణి ఆమె గర్భవతిని అనే విషయం అత్తగారికి చెప్పటానికి అత్తగారింటికి వెళ్తుంది. గుమ్మం లోపలికి అడుగుపెట్టబోతుండగా శకుంతలమ్మ, ఏయ్ అక్కడే ఆగు, లోపలికి రాకు. బావున్నారా అత్తయ్య? నన్నలా పిలవకు. అయినా ఎందుకొచ్చావు నా ఇంటికి? మీకో శుభవార్త చెప్పటానికి వచ్చాను. ఏంటది? నేను గర్భవతిని. ఆహో, చెప్పావు కదా, ఇక వెళ్ళు అని కోడలి మొహానే తలుపు వేస్తుంది శకుంతలమ్మ. బాధగా తిరిగి ఇంటికి వస్తుంది రాణి. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నా భర్త తిరిగిరాడు. అతని నుండి ఎలాంటి సమాచారం ఉండదు. రాణికి, సుగుణమ్మకి భయం పట్టుకుంటుంది. భర్త ఏమైపోయాడో తెలియదు. అతనితో మాట్లాడే అవకాశం లేదు. మరోవైపు తాను కడుపుతో ఉంది. రాణికి ఆమె జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది. ఏంటి తల్లి ఇది? ఆ భగవంతుడు మన జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు. ఏమోనమ్మా, క్షణం ఒక యుగంలా గడుస్తుంది నాకు అని అనుకొని ఆ తల్లి కూతుళ్ళు బాధపడుతూ ఉంటారు. రాణికి డెలివరీ అవుతుంది.
కవలలు పుడతారు. ఒక పాప ఒక బాబు. చాలా ముద్దుగా ఉంటారు. మరోవైపు వినయ్ అమెరికాలో స్టెల్లాని పెళ్లి చేసుకుంటాడు. ఆ సంతోషం పట్టలేక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అమ్మా, నేనిక్కడ ఒక ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా ఇది? కన్న తల్లిని నేను చచ్చాననుకున్నావా? నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు? అది కాదమ్మా, నిన్నిక్కడికి తీసుకురావటం చాలా కష్టం. వీసా సమస్యలు ఉంటాయి. అందుకే వేరే అవకాశం లేక ఇక్కడే పెళ్లి చేసేసుకున్నాను. నీకు అసలు విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావు తెలుసా? ఏంట్రా అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి పెద్ద కోటీశ్వరరాలు. అలాగా? ఎంత చక్కటి కబురు చెప్పావురా! నా కోడల్ని తీసుకొని ఇక్కడికి ఎప్పుడొస్తున్నావు? వీలు చూసుకొని తీసుకొస్తానులే. ఒరేయ్, నా కోడల్ని చూడాలనుందిరా. సాయంత్రం వీడియో కాల్ చేస్తాను, అందులో చూద్దూలే. ఉంటా మరి అని ఫోన్ పెట్టేస్తాడు వినయ్. వందన రాణిని పిల్లల్ని చూడ్టానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. రాణి, పిల్లలెంత ముద్దుగా ఉన్నారో! వీళ్ల నాన్న నుండి ఏదైనా కబురొచ్చిందా? లేదే, ఎలాంటి కబురు రాలేదు. రాణి, మీ ఆయన చేసేది చూస్తుంటే నిన్ను మోసం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చచ్చా, మా ఆయన అలాంటివాడు కాదే. ఆయన నన్ను మోసం చేయాలనుకుంటే అసలు పెళ్లి చేసుకునేవాడే కాదు కదా. నా దగ్గర ఏముందని మోసం చేయటానికి? ఆయనకి ఏం తక్కువని నా వెంట పట్టానికి? నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. కాని ఫారెన్ వెళ్ళి ఎన్ని రోజులవుతుంది? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇదంతా చూస్తుంటే నా మనసుకలా అనిపించింది. అబ్బే, అలాంటిదేమీ లేదే. ఆయన పరిస్థితేంటో మనకు తెలియదు కదా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఆయన నన్ను విదేశాలకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు మీ అందరికీ నమ్మకం కలుగుతుంది అని అంటుంది రాణి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాణి మరలా వంట పనికి వెళుతూ తన పిల్లల్ని కన్నతల్లిని పోషించుకుంటూ ఉంటుంది. సుగుణమ్మ చాలా దిగులు పెట్టుకుంటుంది. కూతురు భవిష్యత్తు తాడు బొంగరం లేనిదిలా అయిపోయిందని బెంగతో మంచాన పడి చనిపోతుంది. రాణి ఒంటరిదవుతుంది. కన్నతల్లి తోడు కూడా లేకుండా పోతుంది. అయినా కాని ఆమెకి భర్తపై నమ్మకం సడలిపోదు. అక్కడ ఫారెన్లో వినయ్ స్టెల్లాలు జాబులు మానేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వ్యాపారం బాగా రన్ అవుతూ ఉంటుంది. వినాయ్, మనం ఇద్దరం బిజినెస్లో చాలా బిజీ అయిపోయాం కదా. ఇంటి పనులు చూసుకోటానికి మనకి చాలా కష్టంగా ఉంది. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. ఇండియాలో పనివాళ్ళు తక్కువ జీతానికి దొరుకుతారు కదా, వాళ్ళని ఇక్కడికి తెచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు వినయ్ మదిలో తళుక్కున మెరుస్తుంది రాణి ముఖం. మనస్సులో వినయ్, ఎవరో ఎందుకు, జీతం దండగా ఆ రాణినే తీసుకొస్తే సరి. ఒక ముద్ద పడేస్తే కుక్కలా అదే పని చేసుకుంటూ పడుంటుంది అని అనుకొని అలాగే డియర్, త్వరలో ఇండియా వెళ్ళి పని మనిషిని తీసుకొస్తాను అని అనుకుంటారు. ఒకరోజు ఇండియా బయలుదేరి వస్తాడు వినయ్. అమ్మా, బావున్నావా? ఏంట్రా, నీకిన్నాళ్లకి అమ్మ గుర్తొచ్చిందా? చీటికి మాటికి ఇండియా వస్తే బిజినెస్ దెబ్బతింటుందమ్మా. కోడల్ని కూడా తీసుకురావాల్సిందిరా. ఇద్దరం ఇక్కడికి వస్తే అక్కడ వ్యాపారం చూసుకోటానికి ఎవరుంటారమ్మా? ఇంతకీ ఎన్నాళ్ళుంటావురా? 10 రోజులుంటానమ్మా. చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి, అవి చూసుకొని వెళ్తాను. అన్నట్టు వెళ్ళేటప్పుడు ఆ రాణిని నాతో పాటు ఫారిన్ తీసుకువెళ్తున్నాను. అది విని కోపంగా శకుంతలమ్మ, ఆ దిక్కుమాలిందాన్ని విదేశాలు తీసుకుపోతావా? దానికంత అదృష్టం దక్కటం నాకిష్టం లేదురా. అది కాదమ్మా, దాన్ని విదేశాలకు తీసుకుపోతుంది మహారాణిలా చూసుకోటానికి కాదమ్మా, పని మనిషిగా నాకు నా భార్యకి సేవ చేయటానికి. ఓహో, అలా అయితే ఒప్పుకుంటాన్రా సరే, నేను ఆ రాణి దగ్గరికెళ్ళి తనని తీసుకొస్తాను అని రాణి ఇంటికి వస్తాడు వినయ్. భర్తను చూడగానే ఒక్కసారిగా పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లవుతుంది రాణికి. పరిగెత్తుకుంటూ వినయ్ దగ్గరికి వెళ్ళి భోరుమని ఏడుస్తుంది. ఊరుకో రాణి, నేనొచ్చేశా గదా, ఏడవకు. ఈసారి నాతో పాటు నిన్ను కూడా విదేశాలకు తీసుకెళ్తాను. అది వినగానే రాణికి పట్టరాని ఆనందం వేస్తుంది. మనస్సులో రాణి, అమ్మా, మీ అల్లుడు నన్ను విదేశాలకు తీసుకుపోతున్నాడు. నువ్వుండుంటే ఎంతో సంతోషించేదానివి అని తల్లిని గుర్తు చేసుకుంటుంది. ఏమండి, బయట ఆడుకుంటున్న పిల్లలు మన పిల్లలేనండి. చిన్నీ బన్నీ.
మీరే వాళ్ళ నాన్నని వాళ్ళకి తెలిస్తే చాలా సంతోషపడతారు. సరే సరే, ఇక్కడ నాకెక్కువ రోజులు ఉండటం కుదరదు. సూట్ కేసు సర్దుకో. ఓ 10 రోజులు మా ఇంట్లో ఉండి అక్కడి నుంచి మనం విమానంలో విదేశాలకు వెళ్ళిపోదాం. నేనా ఇంటికి రావటానికి అత్తయ్య గారు ఒప్పుకుంటారా అండి? ఆ విషయం నేను చూసుకుంటానులే. 10 రోజులే కదా, అమ్మని ఎలాగోలా ఒప్పిస్తానులే. వట్టి 10 రోజులకే కాదండి, అత్తయ్య గారు శాశ్వతంగా నన్ను తన కోడలిగా అంగీకరించేలా చూడండి. అలాగే చూద్దాంలే. ముందు నువ్వు సర్దుకో. అలాగేనండి, ఒక్క నిమిషం ఉండండి, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పొస్తాను అని ఉత్సాహంగా వీధిలోకి వెళ్తుంది రాణి. బాబాయ్, పిన్ని, అక్క, వదినా, పూజారి గారు, మా ఆయనొచ్చాడు. నన్ను ఈరోజు ఆయనతో పాటు విదేశాలకి తీసుకుపోతున్నాడు అని ఊరంతా సంతోషంగా చెప్పుకుంటుంది రాణి. అప్పుడే అక్కడికి వస్తుంది వందన. నువ్వు చెప్పేది నిజమా రాణి? అవునే, నేను చెప్పానా నా నమ్మకం వమ్ము కాదని? పోనీలేవే, ఇన్నాళ్లకి నీ కలలు నిజం కాబోతున్నాయి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అనుకుంటారు. అందరికీ టాటా చెప్పి భర్త వెంట అత్తారింటికి బయలుదేరుతుంది రాణి. వినయ్ రాణిని పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళతాడు. కోడల్ని చూడగానే మొహం తిప్పుకుంటుంది శకుంతలమ్మ. కనీసం పిల్లల్ని కూడా దగ్గరకు తీయదు. బాధతో మౌనంగా గుమ్మం లోపలికి అడుగుపెడుతూ ఉంటుంది రాణి. మనస్సులో రాణి, పెళ్ళైన తర్వాత మొదటిసారి నా అత్తారింట్లో అడుగుపెడుతున్నాను అని తన మనసులో తెలియని సంతోషం కలుగుతుంది రాణికి. పిల్లలతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. చిన్నీ బన్నీ రాణితో, అమ్మా, ఇదెవరిల్లు? మనిల్లేనమ్మా. మరి వాళ్ళెవరు? మీ నాయనమ్మ, తాతయ్య అని చెప్తుంది రాణి. ఆ మాట వినగానే పిల్లలు సంతోషంతో వాళ్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళతారు. నానమ్మ, తాతయ్య అని పిలుస్తారు. శకుంతలమ్మ కోపంగా మొహం చిట్లించుకుంటూ, ఎవరే నీకు నాయనమ్మ? ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే నీ వీపు సాపు చేస్తాను, జాగ్రత్త అని కసురుకుంటుంది. వాళ్ల తాతయ్య కూడా ఇష్టం లేనట్టుగానే మొహం తిప్పుకుంటాడు. శకుంతలమ్మ ప్రవర్తనకు చిన్నీ బన్నీ ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వస్తారు. అమ్మా, ఎందుకు నానమ్మ మమ్మల్ని అలా తిట్టింది? నానమ్మకు మేమంటే ఇష్టం లేదా? అలా ఏం కాదు తల్లి, మీరంటే నానమ్మకు చాలా ఇష్టం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నానమ్మకి మేమంటే ఇష్టమైతే మరి మమ్మల్ని ఎందుకు ఎత్తుకోలేదు? అది కాదమ్మా, మనం ఇన్ని రోజులు నానమ్మ దగ్గరికి రాకుండా అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాం కదా, అందుకని మనపై కోపంగా ఉంది నానమ్మ. కొద్ది రోజులు పోయాక నానమ్మ కోపం తగ్గిపోతుంది. అప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఎత్తుకుంటుంది. అలాగా, అయితే సరే. బన్నీ, నిన్ను కూడా అంతే. కొద్ది రోజులు పోతే తాతయ్య గారు నిన్ను ఎత్తుకొని ముద్దు చేస్తారు. సరేనమ్మా అని వాళ్ళిద్దరూ ఆటల్లో మునిగిపోతారు. రాణి మనస్సులో, ఈ 10 రోజుల్లో అత్తయ్యగారి మనసులో స్థానం సంపాదించాలి, ఆవిడ నన్ను కోడలుగా ఒప్పుకునేలా చేసుకోవాలి అని అనుకుంటుంది. అక్కడ ఉన్న 10 రోజులు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేస్తుంది రాణి. రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. ఆహా రాణి, నీ చేతి వంట అద్భుతంగా ఉంది. అందుకు శకుంతలమ్మ వెటకారంగా, రోజూ వంటలు చేసుకొని బతికేది, ఆ మాత్రం రుచిగా చేయకపోతే ఎలా అని అంటుంది. అత్తగారి మాటలకు రాణి మనస్సు చివుక్కుమంటుంది. అయినా రాణి పట్టించుకోదు. అత్తగారికి, మామగారికి ఆమె చెయ్యగలిగినన్ని సేవలు చేస్తుంది. శకుంతలమ్మకి రాణితో చాకిరీ చేయించుకోవటానికైతే ఇష్టమే కాని తనని కోడలిగా అంగీకరించటానికి మాత్రం ఆమెకు మనస్సు రాదు. ఈ విధంగా జరుగుతూ ఉండగానే 10 రోజులు పూర్తవుతాయి. వాళ్లు విదేశాలకు వెళ్లవలసిన రోజు రానే వస్తుంది. రాణి తయారై చాలా సంతోషంగా ఉంటుంది. రాణి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతుంది శకుంతలమ్మ. మనస్సులో శకుంతలమ్మ, నీ బొంద, నువ్వు పొరపాటు పడుతున్నావే. అక్కడ నీ జీవితం మహారాణిలా కాదు, మహాదాసిలా ఉండబోతుంది. అక్కడికి పోయాక నీకే తెలుస్తుందిలే. అయినా నువ్వు ఈ కాసేపు కూడా సంతోషంగా ఉండటం నేను చూడలేను అని అనుకొని కోడలి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఇదిగో, సంతోషపడింది చాలు, ఇక ఆగు. విదేశాలు పోతున్నావని భూమి మీద కాళ్ళు నిలబడటం లేదే నీకు? నిజం తెలిస్తే గుండాగి చస్తావు. ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నిజమేంటి, తెలియటమేంటి?
నువ్వు అక్కడికి వెళ్తుంది నా కొడుక్కి భార్యగా కాదు, వాడికి వాడి భార్యకి పనులు చేసి పెట్టే దాసిగా. అది విని షాక్ అవుతుంది రాణి. ఆయన భార్య నేనే కదా అత్తయ్య. చిచ్చి, నువ్వు కాదు. నా కొడుకు విదేశాల్లో బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయే నా కోడలు అని నిజం చెప్పేస్తుంది శకుంతలమ్మ. ఆ సమయంలో వినయ్ తన గదిలో రెడీ అవుతూ ఉంటాడు. అత్తగారు చెప్పేది నమ్మలేకపోతుంది రాణి. మనస్సులో రాణి, అత్తయ్య చెప్పేది నిజమై ఉండదు, ఆవిడ కావాలనే ఇలా చెబుతున్నట్టున్నారు, ఆయన అలాంటివారు కాదు అని అనుకొని మౌనంగా ఉండిపోతుంది. వినయ్ భార్యాపిల్లల్ని తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తాడు. చూడ్రాని, మనం ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్తాం. అక్కడి నుంచి నేరుగా మనం అమెరికా వెళ్తాం. అలాగేనండి అని అంటుంది రాణి. కాని తన మనస్సులో అత్తగారన్న మాటలే మెదులుతూ ఉంటాయి. అవి తనకు మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయి. కాని భర్తను అడిగితే ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది రాణి. ఫ్లైట్ ఎక్కి దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. అమెరికా విమానం ఎక్కటానికి ఇంకా చాలా సమయం ఉంటుంది. రాణి మనస్సులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ అత్తయ్యగారు చెప్పింది నిజమా? అందుకేనా ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత నాకొక్క ఫోను కూడా చెయ్యలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఆమె ప్రశాంతత కోల్పోతుంది. ఆమె మనస్సు ఆ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన సమాధానం కోరుకుంటుంది. దాంతో రాణి భర్తని ఇలా అడుగుతుంది. ఏమండి, అత్తయ్యగారు నాతో చెప్పిన మాట నిజమేనా అని ఆవిడ చెప్పింది మొత్తం చెప్తుంది. వినయ్ కొద్దిసేపు ఆలోచించి, అవును, నిజమే. అయితే ఇప్పుడేంటి? తినటానికి కూడా గతిలేని నీకు మంచి జీవితాన్నిచ్చాను. నువ్వు కలలో కూడా ఊహించని విధంగా నిన్ను ఫారిన్ తీసుకువెళ్తున్నాను. ఇంతకన్నా నీకేం కావాలి? జీవితాంతం నువ్వు నీ పిల్లలు నాకు నా భార్యకి సేవలు చేస్తూ గడిపేయండి అని అంటాడు. ఆ మాటలు విని రాణి కాళ్ల కింద భూమి కంపించిపోయినట్లవుతుంది. కన్నీళ్లు బడబడా కారిపోతాయి. గుండెల్లో తెలియని రంపపు కోత. ఒక్కసారిగా అవన్నీ ఆమె మనస్సుని కకావికలం చేస్తాయి. చాలాసేపు ఆ బాధలోనే ఉండిపోతుంది. వినయ్తో ఇలా అంటుంది. పిచ్చిదాన్ని, ఇన్నాళ్ళు భ్రమలో బ్రతికాను. మీకు నా మీద కాని పిల్లల మీద కాని ప్రేమ లేదని అర్థమైంది. మీ రెండో భార్యకి సేవలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. అందుకోసమే మీరు మమ్మల్ని తీసుకుపోతున్నట్లయితే మేం మీతో రాము అని ఖరాఖండిగా చెప్పేస్తుంది రాణి. అయితే ఓకే, ఇక నుండి నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. గుడ్ బై ఫర్ ఎవర్ అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భార్యాపిల్లల్ని అక్కడే వదిలేసి తన మానాన తాను ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోతాడు వినయ్. భర్త చేసిన పనికి షాక్లో ఉండిపోతుంది రాణి. ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో తనకి ఎవ్వరూ తెలియదు. అంతా కొత్త. పైగా పక్కన ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తనకి తెలియదు. తన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది. మనస్సంతా భయంతో నిండిపోతుంది. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. రాణి తనలో తాను, అమ్మా, నేను మోసపోయాను. దేవుడా, నా జీవితంతో ఎందుకయ్యా ఇలా ఆడుకున్నావు? నా బాధని పంచుకునే దిక్కే నాకు లేకుండా పోయింది అని బోరుమని ఏడుస్తుంది. తల్లి ఏడవటంతో పిల్లలిద్దరూ కూడా తల్లిని పట్టుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. రాణి మనస్సులో, నా జీవితం అంధకారం అయిపోయింది, నాకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది అని అనుకొని గాలికి తెగిన గాలిపటంలా, జీవచ్చవంలా శూన్యంలోకి చూసుకుంటూ బరువెక్కిన గుండెతో నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మీదకి వస్తుంది. పిల్లల గురించి కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉండదు తను. పిల్లలిద్దరూ కూడా తల్లి వెంటే వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక వాహనం వాళ్ల వైపు వేగంగా వస్తుంది. ఆ వాహనం పెద్దగా హార్న్ కొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి స్పృహలోకి వస్తుంది రాణి. వెంటనే పిల్లల్ని పక్కకి లాగుతుంది. అమ్మో, నా బిడ్డలకు ఎంత ప్రమాదం తప్పిపోయింది. కొంచెం ఆలస్యమయ్యుంటే నా చేజేతులారా నా పిల్లల్ని చంపుకునేదాన్ని అని ఏడుస్తూ బిడ్డల్ని దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది. రాణి తనలో తాను, ఏంటే రాణి ఇది? నీ భర్త చేతిలో పిచ్చిదానిలా నువ్వు మోసపోయి దానికి అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డలను బలి చేస్తావా? నువ్వే ఇలా అయిపోతే ఇక పిల్లల సంగతేంటి? అని
తన పొరపాటుకు తనని తానే నిందించుకుంటుంది. నన్ను క్షమించండిరా, మీ గురించే మర్చిపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లల్ని ఓదారుస్తుంది. భయపడకండి అమ్మా, మీకు నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది. రాణి మనస్సులో, పాపం పిల్లలు చాలా బెదిరిపోయారు, వాళ్ళ కోసమైనా నేను బ్రతకాలి. ఇలాంటి సమయంలోనే పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి, కానీ ధైర్యం కోల్పోయి పిరికిదానిలా ఆలోచించకూడదు అని ఆమె కూడా ధైర్యం కూడగట్టుకుంటుంది. అమ్మా, ఏంటమ్మా, ఏం కావాలి? మరే ఆకలిగా ఉంది. అలాగా, పదండి, మీకేదైనా తినిపిస్తాను అని పిల్లల్నిద్దరినీ ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్కి తీసుకువెళ్తుంది. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో పిల్లలకి భోజనం కొని తినిపిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు కూడా తినొచ్చు కదా. నాకొద్దమ్మా, మీరు తినండి అని రాణి తినకుండానే పిల్లలకి తినిపిస్తుంది. ఆ రాత్రి ఒక బస్టాండ్లో పిల్లల్ని పడుకోపెట్టి తను వాళ్ల పక్కనే కూర్చొని శూన్యంలోకి చూస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాణి తనలో తాను, ఇప్పుడు కొత్తగా ఏమైందని ఇంతలా బాధపడుతున్నాను? ఇన్ని రోజులు మాత్రం నా భర్త నాకున్నాడా? అతను లేకుండానే బ్రతికాను కదా, ఇక నుండి కూడా అలాగే బ్రతుకుతాను. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు కదా అని అనుకుంటుంది. వినయ్ ఫారెన్ వెళ్ళిపోతాడు. స్టెల్లా అతనితో, ఏంటి వినయ్ ఇది? పని మనిషిని తీసుకొస్తానన్నావు కదా, మరి ఏది తీసుకురాలేదే? అది కాదు డార్లింగ్, ఇప్పుడు ఇండియాలో కూడా పనివాళ్ళు ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఒకప్పుడిలా లేరు, అందుకే తీసుకురాలేదు. అలాగా, మరి ఇప్పుడు ఎలా? ప్రస్తుతానికి ఎలాగోలా మనమే మేనేజ్ చేసుకుందాం. నిదానంగా ఒక మెయిడ్ని వెతుకుతాను అని ఆమెకి నచ్చచెప్తాడు. మరోవైపు రాణి వాళ్ల ఊర్లో ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావంటే ఆ రాణి లేకపోయేసరికి వాళ్ళిల్లు ఎంత బోసిపోయినట్టుందో కదా. అవునే, ఎవ్వరం ఊహించలేదు ఈ వంటలు చేసుకునే పిల్లకి విదేశీ సంబంధం వచ్చి ఇంత గొప్ప జీవితం దొరుకుతుందని. ఇప్పుడు రాణి ఏం చేస్తుందో? ఏముంది, ఆ విదేశాలలో ఖరీదైన బంగ్లాలో మహారాణిలా పెత్తనం చేస్తూ విమానాల్లో ఏసీ కార్లో తిరుగుతూ ఉండుంటుంది అని అనుకుంటారు. కాని ఆ సమయంలో రాణి మాత్రం ఆ దుబాయ్ రోడ్లపై చిన్న పిల్లలతో మండుటెండలో పనికోసం వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. రాణికి అక్కడి భాష రాకపోవటంతో ఆమెకి ఎక్కడా పని దొరకదు. అలా వారం రోజులు గడుస్తాయి. చేతిలో ఉన్న కాస్త డబ్బు అయిపోతుంది. ఒంటిమీద ఉన్న బట్టలు మాసిపోయి ఉంటాయి. వాళ్ళు చూడ్డానికి అడుక్కునేవాళ్లలా ఉంటారు. అమ్మా అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా అని అనటంతో తన తల్లి మనసు విలవిలలాడిపోతుంది. వాళ్ల పరిస్థితిని తలుచుకొని రాణికి కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఏం చేయాలో, పిల్లల ఆకలి ఎలా తీర్చాలో తనకి అర్థం కాదు. అలా వీధుల్లో వెళ్తూ ఉంటుంది. కనిపించిన ప్రతి వారితోనూ, అమ్మా, నా పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు, వాళ్ళకి తినటానికి ఏదైనా ఉంటే కాస్త పెట్టగలరా? ఊరికే వద్దు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని చేతులెత్తి మొక్కుతూ అందర్నీ అడుగుతూ ఉంటుంది. కాని అక్కడి వాళ్ళెవ్వరికీ ఆమె భాష అర్థం కాక ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోరు. అడుక్కునే వాళ్ళని చూసినట్టు చూసి అసహ్యించుకుంటూ ఉంటారు. రాణి అలాగే పిల్లలతో పిచ్చిదాన్లా వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. ఓ పెద్దావిడ రాణి మాటలు విని ఆమెతో, ఓహో, నువ్వు తెలుగమ్మాయివా? నేను కూడా తెలుగు రాష్ట్రం నుండి వచ్చిందాన్నే. నా పేరు నిర్మలమ్మ అని తెలుగులో మాట్లాడుతుంది. మొదటిసారి తెలుగు మాట్లాడే మనిషి కనిపించేసరికి రాణికి ప్రాణం లేచొస్తుంది. నమస్కారం అమ్మా, నా పేరు రాణి, వీళ్ళు నా పిల్లలు. పాపం పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళు తినటానికి ఏదైనా పెట్టండమ్మా. ఊరికే వద్దు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని అంటుంది. ఆ పెద్దావిడ వాళ్ళని ఆమె ఇంటికి తీసుకుపోయి పిల్లలకి భోజనం పెడుతుంది. పిల్లలు ఆవురావురుమంటూ తింటారు. అది చూసి రాణి మనసు కాస్త స్వాంతన పొందుతుంది. నువ్వు కూడా తినమ్మాయ్. నాకొద్దమ్మా, నా పిల్లలు కడుపు నింపారు, నాకది చాలు, మీకు చాలా రుణపడి ఉంటాను అని నిర్మలమ్మకి దండం పెడుతుంది రాణి. పర్వాలేదులే అమ్మాయి, నువ్వు కూడా తిను, నీకు మాత్రం ఆకలిగా ఉండదా ఏంటి?
అలా అయితే అమ్మా, ముందు ఏదైనా పని చెప్పండి, చేస్తాను, ఆ తర్వాత తింటాను. రాణి అలా మాట్లాడటం నిర్మలమ్మకి చాలా సంతోషాన్నిస్తుంది. నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మాయి. ఇందాక పిల్లల ఆకలి తీర్చటం కోసం ఏదో మాట వరుసకు అలా అనుంటావులే అనుకున్నాను. కాని అన్నమాట మీద ఉన్నావు చూడు, అది చాలా మంచి పద్ధతి. అలాగే ఊరికే తినకుండా దానికి బదులుగా ఏదో ఒక పని చెయ్యాలనుకునే నీ మనస్తత్వమే చెప్తుంది నీ గుణం, వ్యక్తిత్వం ఎలాంటిదో. నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. ముందు తిను. లేదమ్మా, పని చేస్తాను, అప్పుడే నా మనసుకు కాస్త తృప్తిగా ఉంటుంది సరే సరే, ముందు తిను, తర్వాత పని చేద్దువు గాని అని అనటంతో రాణి కూడా భోజనం చేస్తుంది. చెప్పండమ్మా, ఏం పని చేయాలి? ఏ పని వద్దు. మీ కడుపు నింపే అదృష్టం నాకు దక్కింది. ఆ పుణ్యం చాలు నాకు. మీది చాలా గొప్ప మనసమ్మా. మీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అది సరేగాని అమ్మాయి, నువ్వేంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావ్? పాపం, ఈ పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. దేశం కాని దేశంలో చాలా కష్టపడుతున్నారు. మీకెవ్వరూ లేరా? అంటే అమ్మా, అది నీకిబ్బందిగా ఉంటే చెప్పొద్దులే. ఏదో మీ పరిస్థితి చూసి ఆగలేక అడిగాను. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీకు చెప్పటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదమ్మా. మీలాంటి సాయం చేసే మంచి మనుషులకి కాకపోతే ఇంకెవరికి చెప్తాను అని రాణి తన కథ మొత్తం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిర్మలమ్మ రాణి కథ విని చలించిపోతుంది. ఆమె కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. చాలా కష్టాలు పడ్డావమ్మాయి. ఏం చేయనమ్మా, జాలి, దయ, కరుణ, మానవత్వం లేని ఒక మనిషిని పెళ్లి చేసుకున్నానని తెలుసుకోలేకపోయాను. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. చూడమ్మాయి, ఇలా దేశం కాని దేశంలో ఇలా ఇబ్బందులు పడే బదులు మీ ఊరికి వెళ్ళి హాయిగా బ్రతకొచ్చు. ఆ విమానం టిక్కెట్లేవో నేను కొనిపెడతాను. నీ దగ్గర నీ పాస్పోర్ట్ ఉంది గదా? పాస్పోర్టా? అలాంటిదేమీ నా దగ్గర లేదమ్మా. ఆయన నాకేమీ ఇవ్వలేదు. అయ్యో, అదేంటమ్మాయ్? మీరు మీ ఊరు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తప్పనిసరిగా కావాలి. అది లేకుండా మిమ్మల్ని విమానం ఎక్కనివ్వరు. అయ్యో, అలాగా? మరి ఎలాగమ్మా? చూడమ్మాయ్, అసలు పాస్పోర్ట్ లేకుండా విదేశాల్లో తిరగటం కూడా నేరమే. పోలీసులకి తెలిస్తే అక్రమ వలసదారులని చెప్పి జైల్లో పెడతారు. అమ్మో, అలాగా? ఇవేమీ నాకు తెలీదమ్మా. నా భర్త నన్ను కట్టుబట్టలతో ఈ దుబాయ్లో వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటమ్మా? నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని భోరున ఏడుస్తుంది రాణి. ఊరుకో అమ్మాయి, కంగారు పడకు. పిల్లల్ని చూడు ఎలా బిక్కమొహం వేశారో. స్థిమితంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు అని రాణిని ఓదారుస్తుంది నిర్మలమ్మ. చూడమ్మాయ్, నీ భర్త వివరాలు చెప్పు. నేను అతని గురించి ఎంక్వైరీ చేయిస్తాను. అతనితో మాట్లాడి నిన్ను అమెరికా తీసుకెళ్లేలా కన్విన్స్ చేస్తాను. వద్దమ్మా, నాకు అమెరికా వెళ్ళాలనే ఆశ లేదు. నేనసలు నా భర్త దగ్గరికి వెళ్ళదలుచుకోవటం లేదు. నన్ను వద్దనుకున్న వ్యక్తి నాక్కూడా వద్దు. శభాష్ రాణి, ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. అది కాదమ్మా, నేను ఊరికి కూడా తిరిగి వెళ్ళలేను. నాకంటూ అక్కడ ఎవ్వరూ లేరు. కన్న తల్లి కన్ను మూసింది. కట్టుకున్న భర్త నన్ను కాదనుకున్నాడు. ఇక ఏ ముఖం పెట్టుకొని మా ఊరు వెళ్ళాలి చెప్పండమ్మా. నిజమేలే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మాయి? అదేనమ్మా, నా బ్రతుకు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు నా భర్త దగ్గరికి వెళ్ళలేను, ఇటు మా ఊరికి వెళ్ళలేను. ఎంత కష్టమైనా సరే ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ నన్ను నా పిల్లల్ని పోషించుకుంటాను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకొని నిలబడి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రాణి. నీకో విషయం చెప్పనా? నేను కూడా ఒకప్పుడు నీలాగే భర్త చేతిలో మోసపోయిన భార్యనే. ఇప్పుడు నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. అలాగా అమ్మా? అవును రాణి, ఆ రోజు నేను కూడా నీలాగే ఆలోచించి నన్ను మోసం చేసిన భర్తని వద్దనుకొని నా కాళ్లపై నేను నిలబడ్డాను అని నిర్మలమ్మ ఆమె కథని చెప్తుంది. మీ కథ విన్నాక ఇప్పుడు నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగాయమ్మా.
నా కాళ్లపై నేను నిలబడగలనని నమ్మకం కలుగుతుంది. అడగ్గానే అన్నం పెట్టిన అన్నపూర్ణ మీరు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చీకటి పడుతుంది. ఇక మేం వెళ్తామమ్మా. పిల్లలతో నువ్వు ఎక్కడుంటావు? నాలాంటి దిక్కులేని వాళ్ళకి ఏ గుడి మెట్లపైనో, బస్టాండ్లోనో, రోడ్డు పక్కనో కాస్త చోటు దొరక్కపోతుందా అమ్మా? వారం రోజులుగా పిల్లలతో అలాగే పడుకుంటున్నాను. ఇంత చలిలో బయటెలా పడుకుంటున్నారు? మరేం చేస్తానమ్మా, వేరే దారి లేదుగా. ఏ ఎండకి ఆ గొడుగు పట్టక తప్పదు కదా. గువ్వ తన పిల్లల్ని ఒడిలో దాచుకున్నట్టుగా నా పిల్లలిద్దరినీ నా ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి చలి తగలకుండా నా పవిట కొంగు కప్పుతున్నాను. రాత్రంతా అలాగే గోడకి ఆనుకొని కూర్చొని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని నిద్రపోతున్నాను. రాణి మాటలు విని ఆ పెద్దావిడ మనసు కదిలిపోతుంది. చూడమ్మాయ్, నాతో పాటురా, నీకో గది చూపిస్తాను అని నిర్మలమ్మ వాళ్ళింటి దగ్గర్లో ఉన్న ఓ గదికి తీసుకువెళ్తుంది. తాళం తీసి వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. ఎవరిదమ్మా ఈ ఇల్లు? నాదేనమ్మాయ్, ఇక నుండి నీది. అమ్మా, ఏమంటున్నారు మీరు? అదేనమ్మాయ్, నువ్వు పిల్లలతో ఈ గదిలో ఉండు. పాపం పిల్లలు ఈ చలికి ఎలా తట్టుకుంటారు చెప్పు? ఇన్ని రోజులు దీన్ని వేరే వాళ్ళకి అద్దెకిచ్చాను. వాళ్ళు ఈ మధ్యనే ఖాళీ చేశారు. బహుశా నీకోసమేనేమో. అది కాదమ్మా, నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నేనిక్కడ ఉండలేనమ్మా. పర్వాలేదులే అమ్మాయ్, నాకు డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు. అమ్మా, మీది చాలా మంచి మనసమ్మా. మీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. అదేంటోనమ్మాయ్, నీకు సాయం చేస్తే నాకు నేను సాయం చేసుకున్నట్లే అనిపిస్తుంది. ఇది నీకోసం చెయ్యటం లేదు, నా మనస్సు తృప్తి కోసం చేస్తున్నాననుకో. చాలా సంతోషం అమ్మా. మీ దయ వల్ల మాకొక నీడ దొరికింది. నేను నా పిల్లలు జీవితాంతం మీకు రుణపడి ఉంటామమ్మా. రుణాలు గినాలు అని పెద్ద పెద్ద మాటలెందుకులే అమ్మాయి. సాటి ఆడదానిగా కష్టంలో ఉన్న ఒక ఆడపిల్లకి నాకు చేతనైన సాయం చేస్తున్నాను, అంతే. అది కాదమ్మా, మీరు గాని నా కంట పడకపోయినట్లయితే మా పరిస్థితి ఏమై ఉండేదో ఏమోనమ్మా. అదేం లేదులే అమ్మాయి, నేను కాకపోతే ఎవరో ఒకరు నీకు సహాయం చేసేవాళ్ళు. ఏదీ కూడా ఎవ్వరికోసం ఆగదు. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. ఆ దేవుడు ఆడే ఆటలో మనం కీలుబొమ్మలం మాత్రమే అని అంటుంది నిర్మలమ్మ. సరేనమ్మాయి, కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళవుతుందో ఏంటో, ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి నిర్మలమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె నిద్ర లేచేసరికి ఆమె ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గు పెట్టి ఉంటుంది. అది చూసి చాలా సంతోషపడుతుంది నిర్మలమ్మ. ఏంటమ్మా ఇది? ఇదంతా నువ్వే చేశావా? అవునమ్మా. ఇలాంటి ముగ్గులు చూసి ఎన్నాళ్ళవుతుందో. చాలా బావుందమ్మాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఊరికే తినకూడదు, ఏదో ఒక పని చేయాలి అంటుంటావు కదా, అందుకే ఇదంతా చేశావా? అదేం కాదమ్మా, ఖాళీగానే ఉన్నాను కదా, ఏదో చెయ్యాలనిపించింది చేశానమ్మా. అలాగా, నీకు వంట చేయటం వచ్చా? ఓ, బ్రహ్మాండంగా చేస్తానమ్మా. అవునా? అయితే నోటికి రుచిగా తినటానికి ఏదైనా టిఫిన్ చేసిపెట్టు. అలాగేనమ్మా, చిటికల్లో చేసి పెడతాను అని రాణి వంట చేసి నిర్మలమ్మకి వడ్డిస్తుంది. రాణి, నీ వంట అమోఘంగా ఉంది అని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటుంది నిర్మలమ్మ. అదేంటమ్మాయ్, అలాగే ఉండిపోయావు? పిల్లలకి పెట్టి నువ్వు కూడా తిను. అది కాదమ్మా, ఊరికే తినాలంటే నాకు మనసొప్పటం లేదు. మేం బ్రతకటానికి నాకేదైనా పనిప్పించండమ్మా. తప్పకుండా రాణి, మీరు టిఫిన్ చేసి రెడీ అయితే పని చూసుకోటానికి బయటికి వెళ్దాం. అలాగేనమ్మా అని రాణి పిల్లలకి టిఫిన్ పెట్టి ఆమె కూడా తిని నిర్మలమ్మతో కలిసి బయటికి వెళుతుంది. నిర్మలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర్లో ఉన్న కొన్ని ప్రదేశాలకి తీసుకొని వెళ్తుంది. చివరికి ఓ హాస్పిటల్లో క్లీనింగ్ పని ఇప్పిస్తుంది. రాణి ఆ పెద్దావిడ ఇచ్చిన గదిలో ఉంటూ ఆ హాస్పిటల్లో క్లీనింగ్ పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. నిర్మలమ్మ అప్పుడప్పుడు వచ్చి రాణిని పిల్లల్ని చూసి వెళ్తూ ఉంటుంది. ఇలా కొన్నాళ్లు గడిచిపోతాయి. ఓ రోజు నిర్మలమ్మ ఎప్పటిలాగే పిల్లలను రాణిని చూడ్టానికి రాణి ఇంటికి వస్తుంది. అమ్మా, మీరేమీ అనుకోకుండా ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? ఎందుకమ్మాయ్? అదేనమ్మా, ఇన్నాళ్లుగా ఊరికే మీరిచ్చిన గదిలో ఉంటున్నాం కదా,
ఈ ఇంటి అద్దె కింద కొంత డబ్బు ఇస్తున్నాను. కాదనకండమ్మా. మీరు ఈ డబ్బు తీసుకుంటేనే నా మనస్సుకి తృప్తిగా ఉంటుంది. సరేనమ్మాయి, నీ ఇష్టం, నీకోసం తీసుకుంటున్నాను అని ఆ డబ్బు తీసుకుంటుంది నిర్మలమ్మ. అమ్మా, నేను పెద్దగా చదువుకోలేదు. బహుశా అందుకేనేమో జీవితంలో సులువుగా మోసపోయాను. నా పిల్లలు నాలా కాకూడదు. వీళ్ల జీవితాలు బావుండాలి. అందుకని వీళ్ళని బళ్ళో చేర్పిద్దామనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మాయి. కాకపోతే ఒంటి చేత్తో కుటుంబ భారం మోస్తున్నావు. దీనికి తోడు పిల్లల ఫీజులు అదనపు భారం. నువ్వు మోయగలవా? పర్వాలేదమ్మా. నిండా మునిగిన వాడికి చలేముంటుంది చెప్పండి. నా పిల్లల కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎంత భారమైనా మోస్తాను. అందుకోసం ఇప్పుడు చేస్తున్న పనికి తోడు ఇంకొక పని కూడా చూసుకుందామనుకుంటున్నాను. 2 పనులు ఎలా చేస్తావమ్మాయి? అదేనమ్మా, మార్నింగ్ షిఫ్ట్లో హాస్పిటల్లో క్లీనింగ్ పని చేస్తున్నాను కదా. అవును. మధ్యాహ్నానికి ఇంటికొచ్చేస్తున్నాను. ఆ తర్వాత అంతా ఖాళీనే కదా. అందుకని మధ్యాహ్నం నుంచి ఏదైనా పని దొరికితే చేద్దామనుకుంటున్నాను. ఓ, అలాగా. అవునమ్మా, నాకా ఇక్కడ భాష రాదు. అందుకని ఏమీ అనుకోకుండా మీరే ఇంకో పని చూసిపెట్టి పుణ్యం కట్టుకోండమ్మా. అది కాదమ్మాయి, పనిదేముంది, ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే మరీ అంతలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? మరేం పర్వాలేదమ్మా, నేను చేయగలను. నా పిల్లల కోసం ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా? సరేనమ్మాయి, నీ ఇష్టం అని నిర్మలమ్మ రాణికి ఇంకో పని కూడా చూసి పెడుతుంది. రాణి ఒక షిఫ్ట్లో హాస్పిటల్లో క్లీనింగ్ పని చేస్తూ మరో షిఫ్ట్లో హోటల్లో గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అలా కష్టపడగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ మరో పక్క పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు రాణికి తన భర్త వినయ్ తనకు పిల్లలకు చేసిన ద్రోహం ఆమె మనస్సుకి బాధను కలిగిస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతూ ఉంటుంది. ఇలా ఉండగా వినయ్ తండ్రి మరణిస్తాడు. తల్లి శకుంతలమ్మ కూడా దిగులుతో మంచాన పడుతుంది. ఫారెన్లో ఉన్న కొడుక్కి ఫోన్ చేస్తుంది. బాబూ వినయ్, నా ఆరోగ్యం ఏమీ బాగోవటం లేదురా. ఒక్కదాన్నే ఇక్కడ పని చేసుకోలేకపోతున్నాను. ఈ ఒంటరి బతుకు ఎన్నాళ్ళని చెప్పు. అందుకని నన్నైనా మీ దగ్గరకు తీసుకుపోండి, లేదా మీరైనా నా దగ్గరికి వచ్చేయండి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ 2 కూడా కుదరని పనులు. ఏరా, ఎందుకు కుదరదు? మేమిద్దరం మా బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాం. మా వ్యాపారం చూసుకునేసరికే సరిపోతుంది. ఆ పక్కనే ఉన్న స్టెల్లా ఫోన్ అందుకొని, అవును అత్తయ్య గారు, మిమ్మల్ని చూసుకునే తీరిక, ఓపిక మా ఇద్దరికీ ఎవరికీ లేవు. అవునమ్మా, నీ కోడలి చెప్పింది విన్నావు కదా. మా పరిస్థితులు అర్థం చేసుకోమ్మా. నువ్వే ఎలాగోలా అక్కడే కాలం వెళ్ళదీయి. అప్పుడు శకుంతలమ్మ తనలో తాను, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ రోజున రాణిని నా కోడలుగా ఒప్పుకొని ఉంటే ఈరోజు నాకు ఈ గతి పట్టుండేది కాదు. రాణి చాలా మంచిది. ఆమెకి అత్తమామలంటే ఎంతో గౌరవం. నాకు ఎన్నో సేవలు చేసింది. నా కోడలని అనిపించుకోవాలని ఎంతో తాపత్రయపడింది. కానీ నేను ఆమెని అసహించుకున్నాను. తనకి అన్యాయం చేశాను. నేను తవ్వుకున్న గుంతలో నేనే పడ్డాను అని పశ్చాత్తాపపడుతుంది శకుంతలమ్మ. ఇలా ఉండగా ఓ రోజు రాణి పిల్లల్ని తీసుకొని నిర్మలమ్మ దగ్గరకు వస్తుంది. చిన్ని, బన్నీ, అమ్మమ్మగారి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అమ్మా. ఏంటిదమ్మాయ్? అదేనమ్మా, ఈరోజు వీళ్ల పుట్టినరోజు. మీలాంటి మంచి మనుషుల చల్లని దీవెనలు వీళ్ళకి కావాలి. ఆశీర్వదించండమ్మా. ఓ, అలాగా. చిన్నీ బన్నీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే చిన్నీ. హ్యాపీ బర్త్డే బన్నీ. థ్యాంక్యూ అమ్మమ్మగారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. సరేనా? సరే అమ్మమ్మగారు. మంచి పిల్లలు. అమ్మని ఇబ్బంది పెట్టకుండా చక్కగా చదువుకోండి. అలాగే అమ్మమ్మగారు. అమ్మా, పిల్లలకిష్టమని బొబ్బట్లు చేశాను. మీక్కూడా తీసుకొచ్చాను. రుచి చూడండమ్మా. అలాగేనమ్మాయ్. ఆహా, వాసన ఘుమఘుమలాడిపోతుంది. అబ్బా,
చాలా రుచిగా ఉన్నాయమ్మాయ్. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఏం రొట్టెలివి? రొట్టెలు కాదమ్మా ఇవి, బొబ్బట్లంటారు. కొన్ని ప్రాంతాల్లో పోలీలని కూడా అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వంటకి చాలా ప్రాచుర్యం ఉంది. అలాగా అమ్మాయ్? అవునమ్మా, మీకు తెలీదా? మీరు కూడా తినే ఉంటారు కదా. లేదమ్మాయ్, మా నాన్నగారి ఉద్యోగం రీత్యా నా చిన్నప్పుడే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం. అందువల్ల అక్కడి వంటలేవి నాకు పెద్దగా తెలియవు. పర్వాలేదులే అమ్మా, మన వంటలు ఒక్కొక్కటి నేను పరిచయం చేస్తానుగా. సరే పదమ్మాయ్, పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్దాం అలాగేనమ్మా. అని సరదాగా అందరూ కలిసి అలా బయటకు వెళతారు. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు హాస్పిటల్ ఫ్లోర్ తుడుస్తూ కాలు జారి మెట్ల మీద నుండి కింద పడిపోతుంది రాణి. ఆ వెంటనే అక్కడ ఉన్న తోటి సిబ్బంది ఆమెని ట్రీట్మెంట్ వార్డుకు తీసుకొని వెళ్తారు. రాణికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, చూడమ్మా రాణి, నీ రిపోర్ట్స్ వచ్చాయి. నీ నడుముకి బలమైన దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేయాలి. అప్పుడే నువ్వు మళ్ళీ లేచి నడవగలవు. ఆ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చవుతుంది. ఆ మాట విన్న రాణి గుండె ఒక్క క్షణం పగిలిపోతుంది. తన కళ్ళల్లో తన పిల్లలే మెదలాడుతూ ఉంటారు. తన కళ్ళ వెంట కన్నీళ్లు బడబడా కారుతాయి. తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాకుండా అయిపోతుంది. విషయం తెలుసుకున్న నిర్మలమ్మ హుటాహుటిన ఆస్పత్రికి వస్తుంది. రాణి పరిస్థితి చూసి చెలించిపోతుంది. చూశారా అమ్మా నా పరిస్థితి? నా కాళ్లపై నేను నిలబడి బతకటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఏంటమ్మా ఇది? నీకిలా జరగటం నిజంగా బాధాకరం. అవునమ్మా, నా పిల్లల్ని తలుచుకుంటేనే నా బాధ ఇంకా ఎక్కువవుతుంది. ఊరుకో అమ్మాయి, ఇలాంటప్పుడే నువ్వు మనసు ధైర్యంగా ఉంచుకోవాలి. ఎంత ధైర్యంగా ఉన్నా నాకు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ ధైర్యం సడలిపోతుందమ్మా. విధి కూడా నన్ను వెక్కిరిస్తుంది అని తన దీన పరిస్థితిని తలుచుకొని బావురుమంటుంది రాణి. ఊరుకో అమ్మాయి, ఊరుకో. అది కాదమ్మా, ఇప్పుడు నా పిల్లలకు దిక్కెవరు? వాళ్ళని పోషించుకోనేది ఎట్లాగా? ఎందుకమ్మా ఆ దేవుడు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు? పరీక్షించటానికి కూడా ఒక హద్దుంటుంది. నిజమేనమ్మాయి, నీ ఆవేదనలో బాధలో కూడా అర్థం ఉంది. కాని ఏం చేయగలం చెప్పు? విధిరాతను తప్పించుకోలేం కదా. నేను నష్టజాతకురాలనమ్మా. అందుకే నా జీవితంలోకి వెలుగు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అని బాధపడుతుంది రాణి. మరోవైపు ఫారెన్లో వినయ్ స్టెల్లాల వ్యాపారం బాగా నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పుడేం చేద్దాం స్టెల్లా? మన బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. జాబ్స్ కూడా వదిలేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టాం. దానికి తోడు ఎక్కడ దొరికితే అక్కడ లోన్ తీసుకొని ఈ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాం. కానీ ఇప్పుడు మనకి భారీ నష్టం వచ్చింది. అసలు దీని అంతటికి కారణం నువ్వే వినాయ్. నేనా? నేనేం చేశాను స్టెల్లా? నీకు ఎన్నిసార్లు చెప్పాను వినాయ్, ఏదైనా ఇండియన్ ఫుడ్ సేల్ చేద్దామని? నీకు ఎప్పటి నుండో చెప్పుతూనే ఉన్నాను. ఇక్కడ మనం ఉంటున్న ఏరియాలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇండియాలో దొరికే ఏదైనా ఒక స్పెషల్ ఫుడ్ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేయటం మొదలు పెడితే మన బిజినెస్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుందని. కానీ నువ్వు దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ ఉండే ఇండియన్స్ని అట్రాక్ట్ చేసే ఇండియన్ ఫుడ్ నాకేది మైండ్లోకి రాలేదు. మనసు పెట్టి వెతికితే దొరుకుతుంది. ఇప్పుడు మనది డూ ఆర్ డైట్ సిచ్యువేషన్. నేను చెప్పినట్టు ఏ ఇండియన్ ఫుడ్ దొరకకపోతే మన బిజినెస్తో పాటు మన లైఫ్స్ కూడా ఎండ్ అయిపోతాయి. భయపడకు స్టెల్లా, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇక నుండి నేను సీరియస్గా అలాంటి ఫుడ్ ఏదైనా ఇండియాలో ఉందేమోనని ఎంక్వైరీ చేస్తాను అని చెప్తాడు వినయ్. ఇలా ఉండగా రాణి కొద్ది రోజులకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతుంది. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవటంతో ఆమె ఒక వీల్చైర్కి పరిమితమవుతుంది. రాణి తన గదిలో బాధపడుతూ ఆ వీల్చైర్లో కూర్చొని ఉంటుంది. తల్లి వీల్చైర్కి పరిమితం అవటంతో పని తెలియకపోయినా పిల్లలు ఇంటి పనులు చేస్తూ ఉంటారు. చిన్నీ, ఏంటి బన్నీ? మరి నాకేమో ఆకలేస్తుంది. అలాగా? మరి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, మనమే అన్నం వండుదామా? సరే చిన్నీ అని
తెలిసి తెలియని పసితనంతో అన్నం వండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పిల్లలు. ఆ అన్నం గిన్నె పొయ్యి మీద నుండి దించబోగా చిన్నికి చెయ్యి కాలుతుంది. ఆ గిన్నె కింద పడిపోయి అన్నం మొత్తం నేల మీద ఒలికిపోతుంది. చిన్ని అమ్మా అంటూ గావుకేక వేసి మంట మంట అంటూ కాలిన చేతిని రుద్దుకుంటూ ఉంటుంది. బిడ్డ కేక చెవిన పడటంతో రాణి కంగారుగా వీల్చైర్ సహాయంతో పిల్లల దగ్గరికి వస్తుంది. చిన్ని, బన్నీ, ఏంట్రా, ఏమైంది? అమ్మా, మరేమో చిన్ని చెయ్యి కాలిందమ్మా. అయ్యో, అలాగా? ఏది నన్ను చూడనివ్వు. అసలు మీరు ఈ పొయ్యి దగ్గరికి ఎందుకొచ్చారా? అంటే అమ్మా, బన్నీకి ఆకలేస్తుందంటేను అన్నం వండుదామని వచ్చానమ్మా. ఆ మాట విని రాణి గుండె తరుక్కుపోతుంది. నా బిడ్డలకి ఎంత కష్టం వచ్చింది అని రాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాణి ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి రోజు గడవటం కష్టంగా మారుతుంది. ఒక పూట తిని తినక చివరికి పిల్లల్ని కూడా పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనస్సులో రాణి, నా దరిద్రం నా పిల్లలకి అంటుకోకూడదు, వాళ్ల జీవితాలు బాగుండాలి, అందుకు ఏదో ఒక దారి వెతకాలి అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు రాణి వీల్చైర్ సహాయంతో నిర్మలమ్మ ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మాయ్, నువ్వొక్కదానివే వచ్చావు? పిల్లలేరి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, అందుకే వాళ్ళని తీసుకురాలేదు. ఏంటమ్మాయ్ అది? డబ్బేమైనా కావాలా? వద్దమ్మా, ఇప్పటికే మీరు చాలా సాయం చేశారు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పర్వాలేదులే అమ్మాయి, నువ్వలా అనుకోకు. అది కాదమ్మా, పిల్లల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. అందుకనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మాయ్ అది? పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మాయ్ నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నేనా అవిటిదాన్నయ్యాను, కష్టాలు పడుతున్నాను. పాపం పసిపిల్లలు, వాళ్ళు కూడా నాతో పాటు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చదువు సంగతి దేవుడెరుగు, వాళ్లకు సరైన తిండి కూడా పెట్టలేని పరిస్థితి నాది. నేనంటే ఆకలికి ఎలాగోలా తట్టుకోగలను. కానీ పాపం పిల్లలు తిండి లేక నీరసపడిపోతున్నారు. వాళ్ళని అలా చూడలేకపోతున్నాను. ఏంటమ్మాయి ఇది? నీకేదైనా అవసరమైతే మొహమాట పడకుండా నన్ను అడగమని చెప్పాను కదా. చెప్పారమ్మా, కానీ ఇప్పటికే మీరు నాకు ఎంతో సహాయం చేశారు. ఇక చాలమ్మా, దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అందుకే పిల్లల విషయంలో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. చిన్ని బన్నీని ఎవరైనా డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు లేకుండా నువ్వు బ్రతకగలవా? బతకలేనమ్మా, కానీ నాకు నా బతుకు కంటే నా పిల్లల జీవితం బావుండటమే నాకు ముఖ్యం. అది కాదమ్మాయి, నీకు దూరంగా పిల్లలు ఉండలేరు. నా మాట విని ఆ ఆలోచన మానుకో. నాకు మాత్రం నా పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలని ఉంటుందా అమ్మా? మనసు చంపుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. చూడమ్మాయి, నీ బిడ్డల పట్ల నీకున్న ప్రేమతో నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే అయ్యుండొచ్చు. కానీ నా మనసుకు ఎందుకో నీ నిర్ణయం సరైంది కాదనిపిస్తుంది. మరొక్కసారి ఆలోచించు రాణి. అది కాదమ్మా, ఇప్పుడు నేను ఏ పనికి వెళ్ళలేను కదా, మరి నా బిడ్డల్ని ఎలా పోషించుకునేది? వాళ్ళని ఆకలికి పస్తులుంచి చంపలేనమ్మా. నాకెలాగూ ఈ కర్మ అనుభవించక తప్పదు. వాళ్ళకెందుకు చెప్పండి? అది కాదమ్మాయ్, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి అది నీ ఆలోచనని చంపేస్తుంది. వాళ్ళని ఎవరికీ ఇచ్చుకునే అవసరం లేకుండా నువ్వే పోషించుకునే ఏదో ఒక దారి తప్పక ఉండే ఉంటుంది. అదేంటో కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నీ మంచి కోరే శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అని అనటంతో రాణి కాస్త ఆలోచనలో పడుతుంది. చాలాసేపు ఆలోచిస్తుంది. అప్పుడు తనకి సడన్గా ఒక ఐడియా తడుతుంది. అమ్మా, ఒకసారి నేను మీకు బొబ్బట్లు చేసి పెడితే చాలా బావుందని చెప్పారు కదా, దాన్నే నేను వ్యాపారంగా చేసుకుంటే కూర్చొని చేసుకునే పనే కాబట్టి నాకు కూడా ఏ ఇబ్బంది ఉండదు కదా. ఓ, బ్రహ్మాండమైన ఆలోచన రాణి. పైగా ఈ దుబాయ్ వాళ్ళకి బొబ్బట్ల రుచి అస్సలు తెలియదు. కాబట్టి నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది అని చెప్తుంది నిర్మలమ్మ. పెద్దావిడిచ్చిన ధైర్యానికి తోడు మరికొంత ధైర్యం కూడగట్టుకుంటుంది రాణి. సరేనమ్మా, రేపట్నుండి ఆ వ్యాపారం మొదలు పెడతాను. మంచిదమ్మాయ్.
దానికోసం నా వంతు సాయాన్ని నేను నీకు చేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని బొబ్బట్లకి కావలసిన సరుకులు కొనుక్కో అని కొంత డబ్బు రాణి చేతిలో పెడుతుంది నిర్మలమ్మ. మీకు చాలా రుణపడి ఉంటానమ్మా. పర్వాలేదులే అమ్మాయి, నువ్వు గొప్పదానివయ్యాక నా రుణం తీర్చుకుందుగాని అని అంటుంది నిర్మలమ్మ. మరుసటి రోజు ఉదయం రాణి బొబ్బట్లను తయారు చేస్తుంది. వాటన్నిటినీ ఒక హాట్ బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ తీసుకొని వీల్ చైర్లో మెయిన్ రోడ్ పక్కకి వెళ్తుంది. రోడ్డు పక్కన వీల్ చైర్లో కూర్చొని ఆ బొబ్బట్లు అమ్ముతూ ఉంటుంది. రండి బాబూ రండి, రండమ్మా రండి, నోరూరించే బొబ్బట్లు, ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి, ఒక్కసారి తిన్నారంటే మైమరిచిపోతారు అని తనకు వచ్చిన తెలుగు భాషలోనే కేకలు వేస్తూ ఉంటుంది. భావానికి భాషతో పనిలేదు కదా అని అనుకుంటుంది. కాని ఆ బొబ్బట్లు దుబాయ్ వాళ్లకి అలవాటు లేకపోవటంతో వాటిని కొనటానికి ఎవ్వరూ ముందుకు రారు. రాణి తనలో తాను, మొదటి రోజే కదా, ఇలానే ఉంటుందిలే, నెమ్మదిగా అలవాటవుతారు అని అనుకొని మరుసటి రోజు అదే ఆశతో బొబ్బట్లు అమ్మటానికి వెళుతుంది. కాని ఎవ్వరూ కొనరు, అసలు తన వైపు కూడా చూడరు. అలా వారం రోజులు గడుస్తాయి. నెమ్మదిగా రాణి ధైర్యం కోల్పోతుంది. మళ్ళీ తనకి భయం పట్టుకుంటుంది. చాలా బాధపడుతుంది. మనస్సులో రాణి, అయ్యో ఇదేంటి ఇలా అవుతుంది, ఎవ్వరూ కొనటం లేదు అని చాలా బాధపడుతుంది. నెమ్మదిగా తన చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. పిల్లలకి తిండి పెట్టడానికి కూడా డబ్బులు కరువవుతాయి. మళ్లీ పరిస్థితి మొదటికే వస్తుంది. పస్తులుండాల్సి వస్తుంది. మరుసటి రోజు రాణి మనసులో, ఇక ఈరోజే ఆఖరి రోజు ఈ వ్యాపారానికి, ఈ రోజు కాని ఎవ్వరూ కొనకపోతే ఈ వ్యాపారం మానేసి పిల్లల్ని ఇంతకు ముందు అనుకున్నట్టు దత్తతిచ్చేస్తాను అని అనుకొని బాధగా భారంగా వ్యాపారానికి బయలుదేరుతుంది రాణి. కాని ఆ రోజు కూడా ఎవ్వరూ కొనరు. దాంతో తన పిల్లల్ని దత్తత ఇవ్వక తప్పదని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆమె హృదయం బరువెక్కిపోయి ఉంటుంది. అప్పుడే ఒక పెద్దాయన ఆమె దగ్గరికి వస్తాడు. రండి బాబూ, బొబ్బట్లు కావాలా? నీ భాషను బట్టి నువ్వు తెలుగు అమ్మాయివని అర్థమైంది. అవును బాబాయ్ గారు, మీరు కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారే. నాకు కూడా తెలుగు వచ్చమ్మా, మేం కూడా తెలుగు వాళ్ళమే. కాకపోతే ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. ఏది 2 బొబ్బట్లు ఇవ్వమ్మా. నా వ్యాపారానికి మొదటి బోణి మీరే బాబాయ్ గారు అని రాణి సంతోషంగా ఆయనకి బొబ్బట్లు ఇస్తుంది. ఆ పెద్దాయన నవ్వుతూ బొబ్బట్లు రుచి చూస్తాడు. అబ్బా, బొబ్బట్లు తిని ఎన్నాళ్ళవుతుందో. నా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది. చాలా బాగా చేశావమ్మా. ఇక్కడ వాళ్ళెవరికీ ఈ రుచి తెలీదు. ఒక్కసారిగానే రుచి చూశారంటే ఇక వదిలిపెట్టరనుకో. అలాగా బాబాయ్ గారు, కానీ ఇక్కడ వాళ్ళెవ్వరూ ఇవి కొనటానికి ముందుకు రావటం లేదు. నాకా ఈ భాష రాదు. పర్వాలేదమ్మా, ఇక్కడ వాళ్ళెవరికీ ఈ బొబ్బట్ల రుచి తెలియదు కాబట్టి వీళ్ళెవ్వరూ కొనటానికి ముందుకు రావట్లేదు. మరెలా బాబాయ్ గారు? నేను వారం రోజులుగా రోజూ బొబ్బట్లు తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాను. కానీ ఎవ్వరూ వీటి వైపు కూడా చూడటం లేదు. నేను వీటి మీద పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మేము బాగా పేదవాళ్లం బాబాయ్ గారు. ఈ నష్టాన్ని భరించే పరిస్థితి లేదు. ఈరోజే ఈ వ్యాపారానికి ఆఖరి రోజు. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. బాధపడకమ్మా, నువ్వొక పని చెయ్యి. ఏంటి బాబాయ్ గారు? ఈ పక్కనే ఉన్న స్కూలు పిల్లలకి ఈ బొబ్బట్లు రుచి చూడటానికి ఫ్రీగా ఇచ్చేయి. వాళ్ళకి ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి. రేపట్నుంచి వాళ్లే నీ దగ్గరికి వచ్చి ఈ బొబ్బట్లు కొంటారు. నిజమా బాబాయ్ గారు? అవునమ్మా, నా మాట నమ్ము. నష్టం అనుకోకుండా ఇంకొక 2 రోజులు ఈ వ్యాపారాన్ని కొనసాగించు. అలాగే బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిదమ్మా. అవిటితనాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి నీ కాళ్లపై నువ్వు నిలబడాలని నువ్వు చేస్తున్న నీ ప్రయత్నం నాకు చాలా నచ్చిందమ్మా. నీలాంటి వాళ్ళు జీవితంలో గెలవాలి తప్ప ఓడిపోకూడదు. మీ సలహాకి ప్రోత్సాహానికి చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. సరేనమ్మా, ఉంటాను అని ఆ పెద్దాయన వెళ్ళిపోతాడు. రాణి ఆ పెద్దాయన చెప్పినట్టే ఆ రోజు బొబ్బట్లన్నీ అక్కడ ఉన్న పిల్లలకి పెద్దలకి ఫ్రీగా పంచేస్తుంది. ఆ బొబ్బట్లను రుచి చూసిన వాళ్ళకి అవి బాగా నచ్చుతాయి. చాలా ఆనందంగా
లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. వారిని చూసి చాలా సంతోషపడుతుంది రాణి. ఆమెకి కొంత మానసిక ధైర్యం వస్తుంది. మనస్సులో రాణి, వీళ్ళని చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది, నా వ్యాపారం కొనసాగుతుందనిపిస్తుంది అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉత్సాహంగా కొన్ని బొబ్బట్లు తయారు చేసి అమ్మటానికి తీసుకొని వెళ్తుంది రాణి. ఆమె వెళ్ళిన 10 నిమిషాలలోనే అన్నీ అమ్ముడుపోతాయి. రాణి చాలా సంతోషిస్తుంది. మళ్ళీ మరుసటి రోజు ఇంకొన్ని ఎక్కువ బొబ్బట్లు చేసుకొని తీసుకొని వెళ్తుంది. అవి కూడా అలాగే అమ్ముడుపోతాయి. రాణి మనస్సులో, ఆ బాబాయ్ గారు చెప్పింది నిజమైంది. ఆయన దేవుళ్లా వచ్చి నా జీవితానికి ఒక దారి చూపించారు. ఆయనకు చాలా రుణపడి ఉంటాను అని మరోసారి ఆ పెద్దాయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాణి. రోజురోజుకి రాణి బొబ్బట్ల వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఓ రోజు రాణి నిర్మలమ్మ ఇంటికి వస్తుంది. ఏంటమ్మాయ్, బొత్తిగా నల్లపూసవైపోయావు? మీకు తెలిసిందే కదమ్మా, వ్యాపారంతో తీరిక దొరకటం లేదు. ఇక్కడ మన బొబ్బట్లకి రోజురోజుకి డిమాండ్ పెరుగుతుందమ్మా. ఆ డిమాండ్కి తగ్గట్టు నేను బొబ్బట్లు తయారు చేయలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉందమ్మా. చూడమ్మాయ్, నువ్వంత కష్టపడటం దేనికి? ఎలాగూ నీ బిజినెస్ బావుంది కాబట్టి ఒక 2 హెల్పర్స్ని పెట్టుకో. ఇంకా ఎక్కువ బొబ్బట్లు తయారు చేయించి మెల్లమెల్లగా నీ వ్యాపారాన్ని విస్తరించు. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. మీ సలహా కోసం వచ్చాను. మంచిదమ్మాయ్, నీలాంటి మంచివాళ్లకి అంతా మంచే జరుగుతుంది. వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపో. అలాగేనమ్మా అని అంటుంది రాణి. అలా ఆ పెద్దావిడ ఇచ్చిన ప్రోత్సాహంతో మరో 4గురికి ఉపాధి కల్పిస్తూ తన బొబ్బట్ల వ్యాపారాన్ని విస్తరిస్తుంది రాణి. అక్కడి భాష కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఉంటుంది. పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. ఆమె నడుముకి కూడా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఇప్పుడు రాణి ఇంతకుముందులాగే మామూలుగా నడుస్తుంది. ఇలా ఉండగా రాణి ఫుడ్ బిజినెస్కి వస్తున్న ఆదరణ విని దుబాయ్లోని ఓ పెద్ద మాల్ ఓనర్ ఆమెని పిలిపిస్తాడు. రాణి ఆ మాల్కి వచ్చి మాల్ ఓనర్ని కలుస్తుంది. చూడమ్మా రాణి, మీ ఫుడ్ బిజినెస్ గురించి చాలా విన్నాను. ఈ దుబాయ్లో మీ బొబ్బట్లకి చాలా పబ్లిసిటీ ఉంది. ఇక నుండి మా మాల్కి కూడా మీ బొబ్బట్లని సప్లై చేయమని అడగటానికి పిలిపించాను. ఏమంటారు? తప్పకుండా సార్, అది నా అదృష్టం సరే అయితే ఈ డబ్బు అడ్వాన్స్గా ఉంచు అని కొంత డబ్బు రాణికి ఇస్తాడు ఆ ఓనర్. ఆ రోజు నుండి రాణి బిజినెస్ ఇంకా పెరుగుతుంది. ఆమె ఒక స్మాల్ స్కేల్ ఫుడ్ ఇండస్ట్రీని స్థాపిస్తుంది. అందులో తనలాంటి ఒంటరి మహిళలకు ఉపాధిని కల్పిస్తూ ఉంటుంది. ఓ పక్క బొబ్బట్లను మాల్స్కి సప్లై చేస్తూనే మరో పక్క ఆ బొబ్బట్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్రాసెస్ చేసి విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తుంది. ఇప్పుడు రాణి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. మరోవైపు ఫారెన్లో వినయ్ స్టెల్లాల ఫుడ్ బిజినెస్ పూర్తిగా దెబ్బతింటుంది. మూసివేయవలసిన పరిస్థితికి వస్తుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు వీళ్ల దగ్గరికి వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. You only have 1 month time. If you don't pay our loan, we will take over your business and send you to the jail. Mind it. అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏం చేయాలో అర్థం కాక వినయ్ స్టెల్లా తలపట్టుకుంటారు. ఓ రోజు స్టెల్లా సోషల్ మీడియాలో సక్సెస్ ఉమెన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అనే ఆర్టికల్ చూస్తూ ఉంటుంది. అందులో రాణి చేసే బొబ్బట్ల బిజినెస్ గురించి ఉంటుంది. స్టెల్లా చాలా ఇంప్రెస్ అవుతుంది. వెంటనే వినయ్ దగ్గరికి వెళ్ళి, వినాయ్, మనం వెంటనే దుబాయ్ బయలుదేరాలి. దుబాయా? ఎందుకు స్టెల్లా? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. ఏంటది స్టెల్లా? దుబాయ్లో ఓ బిజినెస్ ఉమెన్ ఉంది. ఆవిడ తయారు చేసే ఇండియన్ ఫుడ్ బొబ్బట్లు చాలా ఫేమస్ అంట. ఫారెన్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం కానీ ఆమెతో మాట్లాడి ఆ బొబ్బట్ల డీల్ సెట్ చేసుకోగలిగితే మన ఫుడ్ బిజినెస్ మళ్ళీ ఒక వేలోకి వస్తుంది. మన అప్పులు అన్నీ తీరిపోతాయి. ఓ అలాగా, అయితే వెళ్దాం అని ఇద్దరు దుబాయ్ బయలుదేరతారు. రాణి ఫుడ్ ఫ్యాక్టరీలోకి వస్తారు. అక్కడ రిసెప్షనిస్ట్, ఎవరు కావాలి సార్? మేం ఫారిన్ నుంచి ఒక బిజినెస్ డీల్ కోసం వచ్చాం. మీ ఓనర్ని కలవాలి. 5 minutes వెయిట్ చేయండి సార్,
మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి రాణికి కాల్ చేసి విషయం చెప్తుంది ఆమె. ఓకే వెళ్ళండి సార్, మేడం రమ్మన్నారు ఓ థ్యాంక్ యూ. అని వినయ్ స్టెల్లా ఆనందంగా చైర్మన్ గదికి వెళ్తారు. చైర్మన్ సీట్లో కూర్చొని ఉన్న రాణిని చూసి షాక్లో ఉండిపోతాడు వినయ్. ఇన్నేళ్ల తర్వాత భర్తను చూడటంతో రాణి కూడా కాసేపు చలనం లేకుండా ఉండిపోతుంది. కొద్దిసేపటికి రాణి మామూలు స్థితికి వస్తుంది. కాని వినయ్ మాత్రం ఇంకా నమ్మలేనట్టు అలాగే బ్లాంక్ ఫేస్తో ఉంటాడు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, ఏంటి విషయం? వినయ్, ఏంటిది అలా సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు. వినయ్ బేలమొహం వేసుకొని స్టెల్లా వైపు చూస్తాడు. ఇక లాభం లేదనుకొని స్టెల్లానే మాట్లాడుతుంది. మేడం, మీ బొప్పట్లని ఫారెన్లోని మా హోటల్కి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. దాని గురించి మీతో డీల్ సెట్ చేసుకుందామని వచ్చాం. ఓహో, అలాగా. నిజానికి మీ డీల్ ఒప్పుకోటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ వ్యక్తిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది. మీతో బిజినెస్ చేయటం నాకిష్టం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటి మేడం, ఇదివరకే మీకు వినయ్తో పరిచయం ఉందా? వినయ్ కంగారుగా నీళ్లు నములుతూ ఉంటాడు. అవును, పరిచయం ఉంది. ఎలాంటి పరిచయమో తెలుసా? భార్యాభర్తల పరిచయం. ఆ మాట విని షాక్ అవుతుంది స్టెల్లా. మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను అని తన గతం మొత్తం చెప్తుంది రాణి. అది విని స్టెల్లా కోపం కట్టలు తెంచుకుంటుంది. వినయ్, వాట్ ఇస్ దిస్? ఆ మేడం చెప్పేది నిజమేనా? వినయ్ అంగీకారంగా మొహం నేలకేస్తాడు. అంతే, మరుక్షణం వినయ్ చెంప పగలకొడుతుంది స్టెల్లా. ఆ దృశ్యం రాణి కళ్ళకి మనసుకి ఎంతో సంతోషాన్నిస్తుంది. థ్యాంక్ యూ స్టెల్లా, నేను చేయాల్సిన పని నువ్వు చేశావు అని అంటుంది రాణి. యూ చీటర్! డబ్బు కోసం ఒక అమాయకపు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? నీలాంటి వాడితోనా నేను ఇన్నాళ్ళు కలిసుంది? నిన్ను ఏం చేసినా తప్పులేదు. సారీ స్టెల్లా, సారీ. షట్ అప్! సారీ చెప్పే అర్హత కూడా నీకు లేదు. నన్ను ఇంత మోసం చేస్తావా? ఆ అప్పులన్నీ నీ పేరు మీదే ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చుకుంటావో, జైలుకు పోతావో, నీ బాధలేవో నువ్వు పడు, నీ చావేదో నువ్వు చావు. ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రేపే డివోర్స్ పేపర్స్ పంపిస్తాను. గుడ్ బై ఫర్ ఎవర్ అని చెప్పి వెళ్ళిపోతుంది స్టెల్లా. వినయ్ రాణి కాళ్లపై పడి, నేను చేసిన దానికి నన్ను క్షమించు రాణి. దయచేసి ఈ డీల్ కాదనకు. నువ్వు కాదంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నా జీవితం నాశనం అయిపోతుంది. అబ్బో, నీ జీవితం మీద నీకు ఎంత ప్రేమో! నా జీవితం గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేశావు. ఏం, నీదే నా జీవితం, నాది కాదా? నీలాంటి వాణ్ణి నమ్మి సాయం చేస్తే పాముకి పాలు పోసినట్టే. నీతో డీల్ పెట్టుకోవటం కుదరదు. ఇక నా ఫ్యాక్టరీ నుండి నువ్వు బయటికి నడు అని కోపంగా పళ్ళు బిగపట్టి మరీ చెప్తుంది రాణి. చేసేదేమీ లేక వినయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాణి తనలో తాను ఎంత డబ్బు సంపాదించినా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కూడా ఇన్నాళ్ళు నా మనసులో గూడు కట్టుకొని ఉన్న బాధ, భారం ఈ క్షణం తీరిపోయాయి. నా మనసంతా తేలికపడింది అని అనుకుంటుంది. మరోవైపు అప్పు చెల్లించకపోవటంతో ఫారెన్ ఫైనాన్సర్స్ వినయ్ని జైలుకు పంపిస్తారు. రాణి తన బిడ్డలతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఎందరో అభాగ్యులకు అండగా నిలబడుతూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.